కూటమి ప్రభుత్వ వంచితులారా, రెడ్ బుక్ రాజ్యాంగంలో దగాపడిన తమ్ములారా, అక్రమ కేసుల బాధితులారా, మోసపూరిత హామీలతో వంచనకు గురైన అక్క చెల్లెమ్మలారా, నియంతల పాలనలో నలిగిపోతున్న అభాగ్యులారా, ఏడవకండి, మీ రక్తం కలగి మీ నాడులు కదలి కదలి, మీ ప్రేవులు కనలి ఏడవకండి, వస్తున్నాయి జగన్నాథ రథచక్రాల్, బెజవాడ దద్దరిల్లెలా మార్మోగిన జగన్ అభిమానుల గుండె చప్పుడు ఇది. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పైకి, కదం తొక్కుతూ, పదం పాడుతూ, హృదయాంతరాళం గర్జిస్తూ, పదండి పోదాం అన్నట్లుగా జగన్ వెంట జనసంద్రం ముందుకు కదిలింది. బాటలు నడిచి, పేటలు కడిచి, కోటలన్నింటినీ దాటండి, నదీ నదాలు, అడవులు, కొండలు, ఎడారులా మన కడ్డంకి, పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పైకి అన్న శ్రీశ్రీ మాటలను నిజం చేస్తూ, పోలీసుల నోటీసులు జలిపించే లాఠీలు, అడ్డంగా బారికేడ్లు నిలువరించే కంచెలు దాటి, పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పైకి అన్నట్లుగా జగన్ వెంట జన సునామీ పోటెత్తింది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ రౌడీల దాడిని ఖండిస్తూ ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. రథచక్ర ప్రళయఘోష భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను అన్నట్లుగానే ఆయన టూర్ సాగింది. వేలాదిగా ఆయన వెంట కదిలిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులతో బెజవాడ కంపించింది. జగన్ గుంటూరు పర్యటనకు ఏ విధంగా జనసంద్రం కదిలొచ్చిందో అదే జనం, అంతకు మించిన ప్రభంజనం. ఇసుకేస్తే రాలనంత జనసంద్రం, అడుగడుగునా నీరాజనం, దారి పొడవునా పూలవర్షం, కృష్ణమ్మ సాక్షిగా జనప్రవాహం రోడ్లపైకి వచ్చింది. తమ అభిమాన నాయకుడి వెంట నడిచింది. జై జగన్ నినాదాలతో విజయవాడ హోరెత్తిపోయింది. జగన్ కాన్వాయ్ తాడేపల్లి, కాజా టోల్గేట్, వెస్ట్ బైపాస్ మీదుగా వెంకటపాలెం టోల్ ప్లాజా, కృష్ణా బ్రిడ్జి, నల్లకుంట్ల జంక్షన్, గుంటుపల్లి దాటుకుంటూ ఇబ్రహీంపట్నం చేరింది. సుమారు 6 గంటల సమయం పట్టింది. జగన్ వెంట జనసంద్రం ఏ విధంగా కదిలొచ్చిందో ఒక్కసారి చూడండి. జనం రగులుతున్న వేళ, జగన్ కదులుతున్న వేళ, జనం రగులుతున్న వేళ, జగన్ కదులుతున్న వేళ, ఉన్నడొకడే తోడు రాజన్న బిడ్డడు, ఉన్నడొకడే తోడు రాజన్న బిడ్డడు, ఏ యుగ పురుషుడో కాడు మన అందరిలో ఒకడు, ఉన్నడొకడే తోడు రాజన్న బిడ్డడు, ఉన్నడొకడే తోడు రాజన్న బిడ్డడు. వాడెవ్వడు వీడెవ్వడు, జగనన్నకు అడ్డెవ్వడు, జనం గుండె చప్పుడైన రాజన్నకు బిడ్డడు, రాజన్నకు బిడ్డడు, రాజన్నకు బిడ్డడు. అణగారిన జనం కోసమా ఆశాదీపమైన వాడు, హింసరచన ధ్వంసనచన ఎదిరించే మొనగాడు, అమ్మ తోడు ఇతడు భయమెరుగని వాడు, అణగారిన గుండెల్లో అగ్గిరాజేస్తాడు, అసురుల పాలిట అగ్గిపిడుగవుతాడు, కూటమి కుట్రలను కూలదోసి తీరుతాడు, సమర భూమిలో అలుపెరుగని అర్జునుడు, ఆ పన్నులనాదుకునే జగన్నాథుడితడు. అంబటి రాంబాబు ఇంటి మీద, కార్యాలయం మీద దాడి చేసిన 24 గంటల్లోపే బీసీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన పాశవికంగా దాడి చేశారు. కిరాయి మూకలు, గంజాయి బ్యాచ్, రౌడీలను రంగంలోకి దింపారు. జోగి రమేష్ ఇంటిపైకి పెట్రోల్ బాంబులు వేసి మరీ దాడి చేశారు. రాళ్లు, ఇనుప రాడ్లతో రణరంగం సృష్టించారు. ఇళ్లపైకి పెట్రోల్ బాంబులు వేసే సంస్కృతిని
టీడీపీ మూకలు పరిచయం చేశాయి. ఇంత విధ్వంసం జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. ఈ అటాక్ నేషనల్ వైడ్గా చర్చనీయాంశం కావడంతో ఓ 11 మందిపై డమ్మీ కేసులు పెట్టి 10 నిమిషాల్లో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. ఈ కూటమి ప్రభుత్వం జంగిల్ రాజు పాలనను వ్యతిరేకిస్తూ మొన్న అంబటి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్ నేడు జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. దాడులతో జంగిల్ రాజు పాలన నడిపిస్తున్న చంద్రబాబుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసలు ఈ కేసులన్నీ, ఈ దాడులన్నీ ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా మొదలయ్యాయనేది ఒక్కసారి వెళితే ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి శ్రీవారి లడ్డూలకు జంతువుల కొవ్వు ఆరోపణల దగ్గర నుంచి సిబిఐ ఛార్జ్ షీట్లో ఆ కొవ్వు లేదని తేలడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల దగ్గర నుంచి దాన్ని ఆ ఫ్లెక్సీలు తొలగించాలని, అలాగే పవిత్రతకు భంగం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి క్షమాభిక్షలు పెట్టాలి, నిజంగా దేవుడు కానీ ప్రజలు కానీ క్షమించి వదిలేయాలి. ఆ స్థాయిలో పాపం చేశారు. అందుకే అపవిత్రమైనటువంటి దేవాలయాల్లో పవిత్రమైనటువంటి పూజలు నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదిలాయి, అలాగే నాయకులు కదిలారు. దీంతో దాడులు మొదలుపెట్టింది టీడీపీ. ఈ లడ్డూలో జంతువుల కొవ్వు అంశంపైన సిబిఐ ఇచ్చిన ఛార్జ్ షీట్లో ఏముంది, చంద్రబాబు నాయుడు గారు ఒక 8 మందిని పోగేసుకుని వెంటేసుకుని గుంపుగా వచ్చి నిన్న చెప్పినటువంటి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి అంశాలేంటి, వాస్తవంగా ఛార్జ్ షీట్లో ఉన్న అంశాలేంటి, దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. టీటీడీనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇది సిబిఐ ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 27/7/2024 అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా జులైలో టీటీడీ వాళ్ళు 4 ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేసినారు. ఆ రిజెక్ట్ చేసిన ఆ ట్యాంకర్లు మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్న ఇదే పీరియడ్లోనే అవే ట్యాంకర్లు తిరిగి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ టీటీడీలోకి ప్రవేశించాయి. దొడ్డిదారున మళ్ళీ టీటీడీలోకి వేరే వాళ్ళ పేరుతో మళ్ళీ ప్రవేశించాయి. దాన్ని టీటీడీ యాక్సెప్ట్ చేసింది. అవే ట్యాంకర్లు లడ్డూ తయారీకి కూడా వాడారు అని చెప్పి ఏకంగా సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వాళ్ళు చేసిన తప్పుల మీద, వాళ్ళు చేసిన అన్యాయం మీద ఏకంగా సిబిఐఏ ఛార్జ్ షీట్లో వేసింది. నేను అడుగుతా ఉన్నా, ఏకంగా సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఈ మాదిరిగా రాసిన తర్వాత, ఛార్జ్ షీట్లో ఫైల్ చేసిన తర్వాత పాపం చేసిన వాళ్ళు ఎవరు అని చంద్రబాబు నాయుడు గారిని, కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి కొడుకు, కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎవరు పాపం చేసిన వాళ్ళు అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నా. అసలు జంతువుల కొవ్వు పదే పదే అదే మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుండటం, అసలు సిబిఐ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో ఏముంది, ఎవరు ఏం చెబుతున్నారన్న అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో విందాం. అసలు ఇదే టీటీడీ గీలో ఎవరు చెప్పారండి దీంట్లో జంతువుల కొవ్వు ఉందని, గొడ్డు మాంసం ఉందని, పంది కొవ్వు ఉందని, చేపల నూనె కలిసిందని ఎవరు చెప్పినారు? సిబిఐ చెప్పిందా? ఎన్డీడీబీ రిపోర్ట్లు చెప్పినాయా? ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు చెప్పినాయా? ఏ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పినాయండి? కేవలం చెప్పింది ఎవరు అని అంటే స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు, స్వార్థ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్, స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, స్వార్థ రాజకీయాల కోసం వీళ్ళకు డంకా బజాయిస్తా ఉన్న వీళ్ళ ఎల్లో మీడియా, ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ టీవీ5. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు తప్ప ఇంకా ఎవరైనా చెప్పారా అని అడుగుతా ఉన్నా. అంటే ఒక లేనిది, ఒక అబద్ధానికి రెక్కలు కట్టడం, ఆ అబద్ధాలను ప్రచారం చేయడం, ఆ దుష్ప్రచారం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ఇంతకన్నా హేయమైన పని ఎక్కడైనా ఉంటుందా అని. ఇలాంటి సందర్భంలో సిబిఐ ఇచ్చిన ఈ ఛార్జ్ షీట్ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని ఏమిటి? వెంకటేశ్వర స్వామికి లెంపలేసుకోవడం, ప్రజలకు క్షమాపణ చెప్పడం. అసలు ఇదే టీటీడీ గీలో
ఇదే టీటీడీ గీలో ఎవరు చెప్పారండి దీంట్లో? రైట్, ఈ అంశాలపైన మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్. పాషా గారు, ఈ లోతైన అంశాల్లోకి, ఈ సిబిఐ ఛార్జ్ షీట్, చంద్రబాబు దుష్ప్రచారం, ఈ లడ్డు అంశంలోకి వెళ్లే ముందు ఈరోజు విజయవాడలో కనిపించినటువంటి జనసంద్రం, ప్రజాభిమానం గురించి ఒక 2 minutes ఏం చెప్తారు? సరే, విషయంలోకి వెళ్ళే ముందు ఈరోజు జరిగినటువంటి సంఘటన అంటే ఒక ప్రజాసంద్రం అన్నది, అంటే పైన హెలికాప్టర్ మించో లేదంటే ప్లేన్లో కూర్చున్నప్పుడు కింద సముద్రం చూస్తే ఎలా ఉంటుందో ఈరోజు అక్కడ చూస్తే అలాగే అనిపించింది. నేను ఒక పెద్ద ప్యానెల్లో చూసా. చిన్న కంప్యూటర్లో చూస్తే బాగుండదు, లేదా మొబైల్లో చూస్తే బాగుండదు. 2 కళ్ళు సరిపోవని పెద్దవాళ్ళు భలే సామెతలు చెప్తారు, 2 కళ్ళు సరిపోవని. అది కరెక్ట్, ఎగ్జాక్ట్గా మీరు చెప్తున్న దానికి మ్యాచ్ అవుతుంది. ఎందుకు చూశాను అంటే సార్, ఒకవైపు ఒక డజన్ మంది ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేయడం, ఆ వ్యక్తి క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి, రాజకీయంగా దెబ్బ కొట్టడానికి వీలైనన్ని విధాలుగా ప్రయత్నాలు చేయడం ఒకవైపు. మరొక వైపు లేదు ఈయన మా నాయకుడు, ఈయన మా గుండెల్లో ఉన్నాడు, మీరు ఏమన్నా చేసుకోండి, ఈయనే మా నాయకుడు అని చెప్పేసి ప్రజలు ఈయన వెంట ఉండి నడిచి వెళ్ళడం. ఒకవైపు ప్రయత్నాలు చూస్తున్నాము, రెండో వైపు ప్రజల యాక్సెప్టెన్స్ చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారి దురదృష్టం అనాలి ఏంటంటే, ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ ప్రజాదరణ చంద్రబాబు నాయుడు గారికి దక్కల, ఈ ప్రజాదరణ నారా లోకేష్ గారికి దక్కల, ఈ ప్రజాదరణ సూపర్ హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి దక్కల. ఈ ప్రజాదరణ దక్కింది రియల్ హీరో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది నేను చెప్తే ట్రోల్ చేయొచ్చు, మీరు చెప్తే ట్రోల్ చేయొచ్చు. ఆ వీడియోలు చూడండి, ఇక్కడ కూడా కొంతమంది దొంగలు ఉంటారు. ఈ కారణం నుంచో ఆ కారణం నుంచో ఏదో ఒక ఫోటోనో ఏదో పట్టుకొస్తారు. రేపు చూడండి ఎక్కడి నుంచో సోషల్ మీడియాలో వస్తాయి. వాళ్ళకి నేను ఒకటే విషయం చెప్తున్నా, స్పాట్కి వెళ్ళండి, వెళ్ళి అక్కడ ఉండి అక్కడ నిలబడి చూపించండి పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుస్తాయి. నాకు గ్రౌండ్ నుంచి అక్కడ చాలా మంది నాకు ఫోన్లు చేశారు, మెసేజ్లు చేశారు. వీడియోలు అయితే ఒక 200-300 వచ్చి ఉంటాయి. వాళ్ళే వీడియోలు తీయడం నాకు పంపించడం, వాళ్ళే వీడియోలు తీయడం 200-300 వీడియోలు వచ్చుంటాయి. నేను ఇంకా చూసుకోలే. అది పరిస్థితి. ఈరోజు నిజంగా జనసంద్రం ఆడ చూడండి, ఎక్కడైనా నిల్చోవడానికి ఎక్కడైనా ప్లేస్ ఉందా? అవును, ఇది జననాయకుడు అంటారు. ఇందాక మీరు అన్నారు జగన్నాథ రథ చక్రాలు అని చెప్పేసి, నిజంగానే చూసి ఆనందం వేసింది. ప్రజానాయకుడు అంటే ఇలా ఉంటాడు. మోసం చేసే నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ప్రజల కోసం పనిచేశారు, పేదవాళ్ళ కోసం నిలబడ్డటువంటి వ్యక్తి అని చెప్పేసి ఈరోజు ప్రజలు మిస్ అవుతున్నారు. గడిచిన 20 నెలల గురించి నేను ఒక్కసారి ఒక చిన్న మాట చెప్తాను సార్. 20 నెలల్లో నువ్వేం మిస్ అయ్యావు ఆంధ్రప్రదేశ్లో అంటే, ఒక లీడర్ని మిస్ అయ్యాం, ఒక నాయకుడిని మిస్ అయ్యాం అని చెప్పి సాధారణ ప్రజలు, పేద ప్రజలు ఈరోజు చెప్తున్నటువంటి విషయం. ప్రజలను వదిలేయండి సార్, చిన్నపిల్లల్ని, ఈ మధ్యలో ఒక ఇంటరాక్షన్ జరిగింది నాది. చిన్నపిల్లలు 8వ తరగతి చదువుతున్నటువంటి ఒక పిల్లాడిని ప్రశ్నిస్తే ఆ పిల్లాడు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా మీకు? జగనన్న అన్నాడు, జగనన్న అన్నాడు అంతే. చంద్రబాబు నాయుడు గారి పేరు తెలియదు ఆ అబ్బాయికి మన సూపర్ హీరో గారి పేరు తెలియదు, ఆ అబ్బాయికి వేరే ఏం తెలియదు. రాజకీయ నాయకుడు కాదు, లీడర్ అంటే జగనన్నే అంటుండు. నేనే మాట్లాడినా డైరెక్ట్గా అబ్బాయితోటి, 8th క్లాస్ చదువుతున్నాడు అబ్బాయి, జగనన్నే అంటుండు. అరే పవర్లో ఎవరు ఉన్నారా అంటే జగనన్నే అంటాడు, ముఖ్యమంత్రి ఎవర్రా అంటే జగనన్నే అంటాడు, మంత్రి ఎవర్రా అంటే జగనన్నే అంటాడు. ఆ అబ్బాయికి ప్రపంచమే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటారు? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఇప్పుడైనా పోయి చాక్లెట్ ఇచ్చిండా? ఏలాగా? ఎందుకో తెలుసా మీకు? ఆ అబ్బాయి ఈరోజు చదువుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి కారణం. కరెక్ట్. ఆయన లేకపోతే ఇటుక బట్టీలు ఉంటాయి కదా, ఆ ఇటుక బట్టీలలో పనిచేసేవాడిని నేను, నన్ను తీసుకెళ్లేవారు, కానీ నన్ను స్కూల్కి పంపించారు ఈరోజు జగనన్న వల్ల అని చెప్పేసి. ఆ అబ్బాయి 8వ తరగతి చదివే అబ్బాయికి సార్ ఈ ఆలోచనలు ఉండవు, ఆడుకుంటారు వాళ్ళు, వాళ్ళ ఆలోచన వేరు. అయినప్పటికీ కూడా ఆ గుండెలలో పెట్టుకున్నాడు. ఇది ఈరోజు ప్రజాదరణ. ఇంకొక మహిళ వీడియో చూశాను సార్ నేను, మీరు కూడా చూసే ఉంటారు. ఆమె కూర్చొని ఒక వీడియోలో మాట్లాడారు. నేను ఆ వీడియో గురించి కూడా మాట్లాడాను. నేను కళ్ళలో నాకు నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే నిస్వార్థమైన అభిమానం, దాని వెనకాల రాజకీయ కారణాలు లేవు, దాని వెనకాల ఏమీ పార్టీలు లేవు, ఏమి లేవు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నిస్వార్థమైనటువంటి అభిమానం అన్నది ఆ మహిళ కళ్ళల్లో ఆమె మాట్లాడుతుంటే నాకు కనిపించింది. ఇది కదా సార్ మన రాష్ట్రానికి కావాల్సింది. మన రాష్ట్రానికి కావాల్సింది ఈ డైవర్జన్ పాలిటిక్స్ కాదు కదా సార్. డైవర్జన్ పాలిటిక్స్ ఒక 2 నెలలు 4 నెలలు తీయొచ్చు, మీరు 20 నెలలు తీశారు. సూపర్ హీరో గారు వస్తారు, ఆ హీరో గారు వస్తారు, ఈ హీరో గారు వస్తారు, 20 నెలలు లాగారు. ఇంకెన్ని రోజులు లాగుతారు? అందుకే ఇప్పుడు పందా మార్చారు.
3 పార్టీలు కూర్చొని మీటింగ్లు చేసి పందా మార్చినాయి. Okay. కొత్త రాజకీయం చేయాలి, ఇది పాత మొత్తం మురిగిపోయింది రాజకీయం, Yes. ఇప్పుడు స్మెల్ వస్తుంది, వద్దొద్దు కొత్త రాజకీయం చేద్దామని చెప్పేసి ఇన్ని రోజులు ఏం మాట్లాడిన వాళ్ళు ఒకేసారి ఉత్తేజం, ఒకేసారి సూపర్ హీరో గారి అన్నగారు వస్తున్నారు, తమ్ముడు గారు వస్తున్నారు, ఆయన ఎవరినో పట్టుకొస్తున్నారు, వీళ్ళెవరో మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎవరి దగ్గర మాట్లాడడానికి ఏం లేదు. ఏం చేస్తున్నారు? ఏదో సూపర్ ఒకటి- హీరో గారి అన్నగారు అంటే అత్తాపూర్ కొత్త బాబానా? ఆయనకి దేవుడు అంటే నమ్మకం లేదు కదా సార్. అంటే ఎలా ఉంటుందండి సార్ వీళ్ళకి? ఆయన గురించి నేను అంటున్న మాట కాదు, సోషల్ మీడియాలో ఆయన గురించి, ఆయన గతంలో ఏం మాట్లాడారు దేవుడి గురించి, లేదు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారని ఆయనకి ఒక టైటిల్ కూడా పెట్టారు. చాలా బాగా అనిపించింది, అత్తాపూర్ కొత్త బాబా అని. అంటే సార్ ఎట్లుందంటే విషయం అవసరం రాజకీయాలకి అవసరం అంటే పడతాడు అంటే వాడుకోవచ్చు అంటే దేవుణ్ణి కూడా వాడుకుంటారు. రైట్ అంటే మనుషుల్ని వాడుకున్నారు, Yes. నాయకుల్ని వాడుకున్నారు, రైట్ దేవుణ్ణి కూడా రాజకీయాలకి వాడుకోదగ్గటువంటి కొంతమంది మహానుభావులు ఉన్నటువంటి రాష్ట్రంలో మీరు నేను బతుకుతున్నందుకు Right. మనం గర్వించాలి. రైట్. ఇప్పుడు నా చేతిలో సిబిఐ ఛార్జ్ షీట్కి సంబంధించినటువంటి కాపీస్ ఉన్నాయి. నిన్న దాదాపు ఒక గుంపు అంతా వచ్చి కూర్చున్నారు, టీమ్గా, గ్రూప్గా చంద్రబాబు నాయుడు గారితో. ఒక్కరైనా సరే ఈ ఛార్జ్ షీట్ పట్టుకొని జంతువుల కొవ్వు ఉంది ఇందులో అని రాసింది సిబిఐ అని ఒక్క పేజ్ అయినా చూపించారా? ఒక్కరైనా చూపించారా? చూపించలేదు. ఈ కాపీస్ ఉన్నాయా ఏమున్నాయో వాళ్ళ దగ్గర తెలియదు, కానీ నోటికొచ్చినవి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటే అది చెప్తారు. ఎక్కడెక్కడవో ఏవో మాట్లాడతారు. రాజశేఖర రెడ్డి గారి హయాం దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ ఇందులో జంతువుల కొవ్వు ఉందా లేదా అన్న దానికి మాత్రం ఆన్సర్ చేయరు, ఈ కాపీస్ చూపించరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పట్టుకొచ్చారు. ఇలా ఏ పేజీలో ఏం రాస్తుందో క్లియర్గా చెప్పారు. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఈ కాపీస్ సిబిఐ ఛార్జ్ షీట్లో ఏం రాశారు, జంతువుల కొవ్వు ఉందా లేదా, అది కాకుండా అసలు నేరస్తులు ఎవరు, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు దిగి 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 ఆఖరి మెట్టు దగ్గరకు వచ్చి కల్తీ నెయ్యి అంటున్నారు కదా, ఆ కల్తీ నెయ్యికి కూడా ఎవరు బాధ్యత వహించాలి, ఎవరిని శిక్షించాలి, ఎవరు బాధ్యులు, ఇవన్నీ కూడా క్లియర్గా ఇందులో రాసుంది. నేను మీకు బిగ్ స్క్రీన్ మీద ఈ సిబిఐ ఛార్జ్ షీట్ని ప్లే చేసి చూపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశాల ఆధారంగానే మాట్లాడారు. మరి నిన్న వచ్చినటువంటి గ్రూప్ కనీసం ఛార్జ్ షీట్ చేతిలో పట్టుకోగలిగిందా? పట్టుకునేటటువంటి దమ్ము ధైర్యం వాళ్ళలో కనిపించిందా? పాప భీతి ముఖంలో ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరి ముఖంలో పాప భీతి, భయంగా అబద్ధాలు చెబుతున్నాం దేవుడి మీద అనేటటువంటి పాప భీతి ప్రతి ఒక్కరిలో కనిపించింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా సిబిఐ ఛార్జ్ షీట్లో ఏ పేజీలో ఏముందని క్లియర్గా వినిపించారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమైన మంత్రి గారు, పయ్యావుల కేశవ్ గారు, పార్థసారథి గారు, మాధవ్ గారు, సత్యకుమార్ గారు, పాపం పెద్ద టీం వచ్చింది. ఒక్కరు కూడా దీన్ని టచ్ చేయలేకపోయారు, ధైర్యం లేదు. దీన్ని పట్టుకొని ఎవరూ మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారిని ఏదైనా అడిగామనుకోండి, జంతువుల కొవ్వు ఉందా అని, వాట్ ఆర్ యూ టాకింగ్ అని అంటున్నారు. డైరెక్ట్గా అడిగేస్తున్నారు వాట్ ఆర్ యూ టాకింగ్ అని. ఇన్ని రోజులు వాట్ ఐఎమ్ సేయింగ్ అనేవాళ్ళు, ఇప్పుడు అది పోయింది, ఎదురుదాడి, వాట్ ఆర్ యూ టాకింగ్ అని. అడిగిన దానికి ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. పోనీ ప్రజలకు అర్థమయ్యే రీతిలో మనం ఒకసారి మాట్లాడదాం ప్లీజ్. రైట్, ఇది పేజ్ నెంబర్ 62లో సార్, పేజ్ నెంబర్ 62 సిబిఐ ఛార్జ్ షీట్లో సిబిఐ ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్లో పేజ్ నెంబర్ 62 మనం చూస్తున్నాం. ఏముంది ఇందులో? పేజ్ నెంబర్ 62లో ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ ఆన్ 25/07/2024 అంటే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 7వ నెల 25వ తారీఖున టీటీడీ రిజెక్టెడ్ ద 4 ghee tankers 5th to 8 tankers supplied by MSAR Dairy Food Private Limited A1 number 1 accused based on the NDDF COF lab test report and asked them to lift the said 4 tankers immediately from TTD marketing godown. అంటే ఆరోపణలు ఉన్నటువంటి 4 నెయ్యి ట్యాంకర్లను జూలై 25, 2024న టీటీడీ గోడౌన్ నుంచి వెనక్కి పంపారని మే 5, 2025న దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో సిబిఐ సిట్ స్పష్టంగా చెప్పింది. అంటే ఎవరు ఈసారి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు? 4 ట్యాంకర్లను తిరిగి పంపించేశారు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ పాయింట్ నోట్ చేసి పెట్టుకోండి సార్ బాగా. ఇది పేజ్ నెంబర్ 62 సిబిఐ ఛార్జ్ షీట్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జూలై 25, 2024న టీటీడీ 4 నెయ్యి ట్యాంకర్లను తిరిగి వెనక్కి పంపించిందనేది ఛార్జ్ షీట్లో ఉంది సార్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 64 సిబిఐ ఛార్జ్ షీట్, పేజ్ నెంబర్ 64. ఒక్కసారి అది కూడా ప్లే చేయండి సార్. ఎస్,
పేజ్ నెంబర్ 64 చూస్తున్నాం. ఇందులో ఏం చెప్పారంటే, ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్టింగ్ ద రిజెక్టెడ్ 4 ట్యాంకర్స్ టు ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్, వాళ్ళు A1, దే డైరెక్టెడ్ 4 డ్రైవర్స్ MS Sri Vaishnavi Dairy Specialities Private Limited to conceal 4 rejected tankers. Accordingly, the drivers secretly took possession of 4 rejected ghee tankers and diverted them to a concealed location near Sri Raghavendra Crusher ఎక్కడో. ఇది ఏమని రాశారంటే, జూలై 25న 2024లో రిజెక్ట్ చేసినటువంటి ఆ 4 ట్యాంకర్లను డైవర్ట్ చేసి జూలై 27న శ్రీకాళహస్తి దగ్గర రాఘవేంద్ర క్రషర్ వద్ద పార్క్ చేశారు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనే జరిగింది. 4 నెయ్యి ట్యాంకర్లు ఏవైతే రిజెక్ట్ చేసిందో టీటీడీ, ఆ 4 నెయ్యి ట్యాంకర్లు తిరిగి కంపెనీకి వెళ్లకుండా శ్రీకాళహస్తి దగ్గర ఉన్నటువంటి రాఘవేంద్ర క్రషర్ వద్ద పార్క్ చేసి పెట్టుకున్నారు సార్. ఇది సిబిఐ ఛార్జ్ షీట్లో ఉంది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 44. ఇప్పుడు అసలు విషయం బయటపడుతుంది. ఏముంది? ఫర్దర్ ద అడల్టరేటెడ్ ఘీ ఇన్ రిజెక్టెడ్ 4 ట్యాంకర్స్ ఆఫ్ MSAR Dairy Food Private Limited were resupplied to TTD in the supply orders MS Sri Vaishnavi Dairy Specialities Private Limited. తరువాత ఆ 4 ట్యాంకర్లు కూడా తిరిగి మళ్ళీ టీటీడీకి వచ్చాయి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. 4 ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి, 4 ట్యాంకర్లను తిరిగి పంపారు కల్తీ నెయ్యి ఉందని. వెళ్ళినటువంటి 4 ట్యాంకర్లు శ్రీ రాఘవేంద్ర క్రషర్స్ దగ్గర పార్క్ చేసి పెట్టుకున్నారు. ఆ తరువాత మళ్ళీ వాటిని తిరిగి ఎప్పుడు తీసుకొచ్చారు? ఆ 4 ట్యాంకర్లను కూడా మళ్ళీ టీటీడీకి వచ్చాయి. వాటిని లడ్డూ ప్రసాదంలో వాడారని సిట్ ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్లో క్లియర్గా ఉంది. 4 ట్యాంకర్లు పట్టుకుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఆయన పెట్టినటువంటి అధికారులు బోర్డు ఉన్న సమయంలో. 4 ట్యాంకర్లు రిటర్న్ వెళ్ళిపోయింది అప్పుడే, 4 ట్యాంకర్లు తిరిగి వచ్చింది అప్పుడే. ఆ 4 ట్యాంకర్లు కూడా లోపలికి వెళ్ళాయి నెయ్యి. ఆ నెయ్యిని లడ్డూల్లో వాడారు, అది కూడా కల్తీ నెయ్యి అన్నది ఇందులో రాసింది. మరి ఎవరు బాధ్యత వహించాలి? ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది? ఏ అధికారులు అక్కడ ఉద్యోగాలు వెలగబెడుతున్నప్పుడు ఈ కల్తీ జరిగింది? ఎవరు బాధ్యత వహించాలి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 4 నెయ్యి ట్యాంకర్లు టీటీడీ తిరిగి పంపిన వాటిని మళ్ళీ తిరిగి లోపలికి వచ్చేసి వాటిని లడ్డూ ప్రసాదంలో వాడేశారని సిట్ చెబుతుంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి పడుతున్నటువంటి తాపత్రయం, ఆయన ముఖంలో కనిపిస్తున్నటువంటి అసహనం, ఇవన్నీ పాపం మీద పాపం, తప్పు మీద తప్పు, నేరం మీద నేరం చేసుకుంటూ పోవడమే అవుతుంది. ఎస్ ప్లీజ్, మీరు పాషా గారు, మీరు ఒక అడ్వకేట్ కూడా. ఇది చూసిన తర్వాత చంద్రబాబు గారు ఎవరి మీద బురద చల్లాలని చూస్తున్నారు, ఎవరి మీద నిందలు మోపాలని చూస్తున్నారు, తప్పు ఆయన చేసి నిందలు ఎవరిపైన వేస్తున్నారు? చాలా సింపుల్గా సార్, ఇది ఆధారాలతో సహా నేను చూపిస్తున్నా. ఒక్క ఆధారాన్నైనా నిన్న కూర్చున్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమైనటువంటి నాయకులు కానీ ఒక్కరైనా చూపించి మాట్లాడగలిగారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకొచ్చారు ప్రజాబాహుళ్యంలోకి. సార్, ఒక విషయం అంటే ఇక్కడ కల్తీ జరిగింది అంటున్నారు కదా, కల్తీ నెయ్యి ట్యాంకర్లలో జరిగిందా, నెయ్యి శాంపుల్లలో జరిగిందా? నాకు ఒకసారి చెప్పాలి మీరు. అంటే నాకు సందేహం, నేను ఎవరి మీద ఎలిగేషన్ చేయట్లేదు. ట్యాంకర్ని చేయరు సార్, దాంట్లో నుంచి కొంత శాంపుల్ తీసుకుంటారు, శాంపుల్లో జరిగిందనేది వీళ్ళు చెప్తున్నారు. శాంపుల్ తీసుకున్నారు, ఆ శాంపుల్ పంపించారు, ఆ శాంపుల్లో కల్తీ ఉంది. అవును. నేను ఒక విషయం చెప్పాలి సార్ మీకు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, ఇది డబ్బు కోసం కాదు, ఇది కావాలన్న ఉద్దేశంతో కరెక్ట్ ఒక మిషన్ ప్రకారం అని చెప్పేసి కావాలని మిషన్ అన్న వర్డ్ వాడారు. సరే, ఎందుకు వాడారు అన్నది ప్రజలకి, అంటే చాలా తెలివైన వారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు కూడా కావాలని జంతు కొవ్వు, ఆ కొవ్వు, ఈ కొవ్వు అని మాట్లాడారు. అప్పుడు చేసిన తప్పు ఆయన అది. ఇప్పుడు చేస్తున్నది డబ్బు కోసం చేయలేదు, కావాలని ఇప్పుడు ఇంకో తప్పు చేస్తున్నారు. అంటే తప్పును దాయడానికి మరొక తప్పు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఊహాలోకంలో మాట్లాడుతున్నారు. కాబట్టి నేనేమనుకుంటున్నా అన్నది ఒకసారి చెప్తానండి. ఉదాహరణకి ట్యాంకర్లో నుంచి శాంపుల్ తీశారు అంటున్నారు. శాంపుల్ కూడా అడల్ట్రేషన్, కల్తీ అనేది శాంపుల్లోనే జరుగుండొచ్చు కదా. ఒకటి లేదు పాషా గారు, ట్యాంకర్లలోనే కల్తీ ఉండేయండి అంటారా? మీరు అంటారా? అవును. అంటే నేను ఒక విషయం సిబిఐ చెప్పింది కాబట్టి చెప్తున్నాను నేను. అంటారు కాబట్టి నేను ఒక విషయం చెప్తాను మీకు.
6 జూలై 2024, 12 జూలై 2024 4 ట్యాంకర్లు వచ్చినాయి. ఓకే. శాంపుల్ తీశారు, మ్మ్. ల్యాబ్కు పంపించారు. 16 జూలై 23 జూలైకి ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది. అవును. అందులో వెజిటబుల్ ఫ్యాట్ ఉంది, మిల్క్ ఫ్యాట్ తక్కువ ఉంది అని రిపోర్ట్ వచ్చింది. మ్మ్. అయితే ఈ ట్యాంకర్లని 25 జూలైకి రిజెక్ట్ చేశారు, వెళ్ళిపోయాయి. మళ్ళీ అవే ట్యాంకర్లు ఆగస్టు 2024కు వచ్చాయి. మ్మ్. ఒకవేళ ట్యాంకర్లలో కల్తీ ఉంటే ఓకే. మళ్ళీ ఆ ట్యాంకర్లు లోనికి ఎట్లా వెళ్ళాయి? మ్మ్. కరెక్టే కదా, అవే ట్యాంకర్లు కదా. అవును. ఒకవేళ ముందు మీరు కల్తీ పట్టుకున్నారనుకుందాం, వెరీ గుడ్. మ్మ్. రెండోసారి ఎందుకు పట్టుకోలే? అంటే శాంపుల్లో కల్తీ ఉంది, ట్యాంకర్లో లేదా? ఓహో, రెండోసారి ఎందుకు పట్టుకోలేదు? అదే అదే సార్. తిరిగి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చాయి. అంటే నా ఉద్దేశం నేనేం చెప్పాలనుకుంటుంటే, నాకు అర్థమైంది. ఎవరి మీదనో అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అపవాదం మోపాలని శాంపుల్ని ఎవరైనా కల్తీ చేసే అవకాశం ఉందా? ఏమో సార్, ఈ కుట్రలు చూస్తుంటే కొన్ని అనుమానాలు. ఉందా? సరే లేదనుకుందాం, అట్లాంటప్పుడు రెండోసారి వచ్చినప్పుడైనా పట్టుకోవాలిగా. పట్టుకోలేదు, ఎందుకు పట్టుకోలేదు? సేమ్ క్వాలిటీ ఎందుకు? అదే నేను మిమ్మల్ని అడుగుతున్నా సార్, నేను అమాయకుడిని మిమ్మల్ని అడుగుతున్నా. మ్మ్. పట్టుకోవాలి కదా. పట్టుకోలేదు అంటే ఐదర్ శాంపుల్ కల్తీ అయి ఉండాలి, లేదా ట్యాంకర్లు కల్తీ అయి ఉండాలి. ట్యాంకర్లు కల్తీ అయితే రెండోసారి కూడా పట్టుకోవాలి. రెండోసారి కూడా పట్టుకోవాలి. అంటే రెండోసారి నాకేమనిపిస్తుంది? పట్టుకోలేదంటే శాంపుల్ మాత్రమే కల్తీ కల్తీ నాకేమనిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలి అని చెప్పి మరి శాంపుల్నే కల్తీ చేశారా ఓకే అన్న సందేహం నాకుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఎవరైనా. అదే సార్, చంద్రబాబు నాయుడు గారికి అన్ని సందేహాలు ఉన్నప్పుడు నేను సామాన్యుడు, నాకు ఉండడం తప్పేముంది? అవును. ఇది ఒకటి. రెండోది, ఇక్కడ వీళ్ళు రాసినటువంటి విషయం ఒకసారి డిస్కస్ చేద్దాం. 20 మనకేమంటారు, రిటర్న్ చేశారు 25 జూలైకి 2024కి. వద్దు మాకు ఈ ట్యాంకర్లు ఇందులో కల్తీ ఉందని రిటర్న్ చేశారు. సరే, ఆ ట్యాంకర్లు అక్కడి నుంచి శ్రీ వైష్ణవి డైరీస్కి వెళ్ళినాయి. ఓకే. టెక్నికల్గా ఏఆర్కి రిటర్న్ వెళ్ళాలి, అవును. కానీ ఇన్వాయిస్ రెడీ చేపించి అక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళి ఏం చేశారు అంటే, మనకందరికీ తెలుసు దిండిగల్లో ఉంది ఏఆర్, అవును. అక్కడికి పంపకుండా శ్రీ వైష్ణవికి పంపారు. ఎవరు పంపారు అంటే A2 రాజు రాజశేఖర్. ఈయన శ్రీ వైష్ణవికి పంపండి అని చెప్పేసి ఇన్వాయిస్ రెడీ చేయించాడు. ఎవరు? రాజు రాజశేఖర్, A2. అయితే వైష్ణవికి వెళ్ళలేవు, ఇవి ఎక్కడికి వెళ్ళినాయి? ఒక క్రషర్కి వెళ్ళినాయి. క్రషర్ దగ్గర ఆపుకున్నారు. ఎందుకు వెళ్ళినాయి అంటే ఇద్దరు A5 A8 అపూర్వ వినాయకన్ సమీర్ వీళ్ళిద్దరూ సలహా ఇచ్చారంట క్రషర్కి పంపించండి అని. ఓకే. క్రషర్కి పంపించారు. క్రషర్కి పంపించి ఏం చేశారు అంటే 4వ తారీఖు 4 ఆగస్టు 2024 ఈ డేట్ రోజు 2 ట్యాంకర్లు క్రషర్ నుంచి వైష్ణవికి వెళ్ళి శ్రీ వైష్ణవికి ఓకే వెళ్ళి అదే రోజు ఆ 2 ట్యాంకర్లు తిరుమలకి వెళ్ళి. మరి ఆ రోజు ఆ 2 ట్యాంకర్లు ఎందుకు పట్టుకోలేదు మీరు? అవే కదా ట్యాంకర్లు, అవే ట్యాంకర్ 4 రోజులు క్రషర్లో ఉన్నాయి. అవును. దాని తర్వాత మళ్ళీ శ్రీ వైష్ణవికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తిరుమలకి వెళ్ళి. ఒకవేళ అందులో కల్తీ ఉంటే మీరు ముందు పట్టుకున్నటువంటి గనులు మీరే. అవును. మరి రెండోసారి ఆ 2 ట్యాంకర్లు ఎందుకు పట్టుకోలేదు గనులు? మరి ఎవరు బాధ్యత వహించాలి దీనికి? వస్తా, అక్కడికి కూడా వస్తా. ఓకే. దాని తర్వాత 12వ తారీఖు 3వ ట్యాంకర్ క్రషర్ నుంచి శ్రీ వైష్ణవికి వెళ్ళింది. అది అక్కడ అన్లోడ్ చేశారు. చేసి 16వ తారీఖు ఆ ట్యాంకర్ ఎక్కడికి వచ్చింది? తిరుమలకి వచ్చింది. ఈ 3వ ట్యాంకర్ని కూడా పట్టుకోలే. ఓకే. సరే, ఆ రెండింటిని కళ్ళు మూసుకుని వదిలేసారు అనుకుందాం. 3వ ట్యాంకర్ అనేది సపరేట్ డేట్కి వచ్చింది కదా, దాన్ని కూడా పట్టుకోలే. దాని తర్వాత ఏం చేశారు? 17వ తారీఖు ఈ 4వ ట్యాంకర్ క్రషర్ నుంచి శ్రీ వైష్ణవికి వెళ్ళింది, అక్కడి నుంచి తిరుమలకి వెళ్ళింది. 4వ ట్యాంకర్ని కూడా పట్టుకోలే వీళ్ళు. అంటే దాదాపుగా అన్ని ట్యాంకర్లలో 4 ట్యాంకర్లలో కల్తీ లేదని వీళ్ళే చెప్పారు, నేను చెప్పడం కాదు. సో ఉందని వాళ్ళే చెప్పి రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత 4ంటికి లోపలికి పంపించారు. నేనేమనాలనుకుంటున్నా అంటే 4 కల్తీ లేదని మీరే లోపలికి తీసుకున్నారు కదా. అవును. ప్రభుత్వం మీదే, అన్నీ మీరే లోనికి తీసుకున్నారు. అవును. మరి అట్లాంటప్పుడు ఆ శాంపుల్ ఎక్కడిది? ఇది కదా పాయింట్. ఆ శాంపుల్ని తీసి కల్తీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయాలని చెప్పేసి పంపించారా? ఎట్లా? ఐదర్ ఆ శాంపుల్ కల్తీ ఉండాలి, లేదా ఇవి కల్తీ ఉండాలి. ట్యాంకర్ కల్తీ ఉంటే లోపలికి వెళ్ళవు. అంటే మీరు నీతిమంతులు కదా, లోపలికి వెళ్ళొద్దు కదా. లోపలికి వెళ్ళినా అంటే మీరు నీతిమంతులని నేను నమ్ముతున్నా కాబట్టి అందులో ట్యాంకర్లలో కల్తీ లేదని నమ్ముతా. ఓకే. శాంపుల్లలో కల్తీ చేశారా? ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక బురద జల్లాలని అంటే ఇది విషయం. నాకు అంటే మీరు చెప్తూ ఉంటే మీరు లా పాయింట్ బాగానే తీశారు, కానీ ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తూ ఉంటే జంతువుల కొవ్వు ఉంది అని నిరూపించేంత వరకు దీన్ని వదిలేటట్లేరు. ఎందుకంటే విచారణ మీదే మళ్ళీ విచారణ వేస్తారట, సిబిఐ పైనే విచారణ వేస్తారట, ఒక ఏకసభ్య కమిషన్ వేసి తేల్చుతారట. మరి మీరు చెప్తుంటే నాకు అనుమానాలు ఇంకొంచెం పెరుగుతున్నాయి. ఎన్డీటీవీ రిపోర్ట్ ఏదైతే 16 జూలై 2024 వచ్చిందో, 23 జూలై 2024 వచ్చిందో, క్లియర్గా వెజిటబుల్ ఫ్యాట్ రైట్ ఉంది, మిల్క్ ఫ్యాట్ తక్కువ ఉంది. రైట్. ఇదే పాయింట్ వచ్చినాయి. ఇక్కడ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి కలొచ్చింది? అందులో గొడ్డు కొవ్వు ఉందని, పంది కొవ్వు ఉందని, ఫిష్ ఆయిల్, ఇంకా నేను ఫిష్ కొవ్వు అనలే, ఫిష్ కొవ్వు ఉండదు. ఆ విషయం తెలిసి అర్థమైంది ఆయనకి. అక్కడ ఫిష్ ఆయిల్ అని చెప్పేసి ఎక్కడెక్కడికో ఊహాగానాలు తీసుకొచ్చారు. సరే, ఓకే, మీరు ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడు, అవును,
నేను వెంకటేశ్వర స్వామి చాలా ఒక యాజ్ ఎ ముస్లింగా నేను చాలా గౌరవిస్తా. నాకు తిరుమల లడ్డు చాలా ఇష్టం. నేను ఎప్పుడు కూడా మనసులో నాకు ఏమొచ్చింది, ఈ విషయం అబద్ధం అని తేలాలి, మనసులో చాలా భారంగా ఉంది నాకు. అవును, విషయం అబద్ధం. మీకు కూడా అట్లే, నాకు కూడా అట్లా అనిపిస్తుంది. ఎవరికైనా అనిపిస్తుంది. కానీ ఇందులో కొవ్వు ఉంది అని తేలేంత వరకు వీళ్ళు వదిలిపెట్టేటట్లేరు. యాంచైనా ఏదైనా పట్టుకొచ్చి ఏదైనా కొవ్వు, చేయాలి. నాకు అర్థం కావట్లేదు. అరే లేదని తేలితే, నువ్వు వెంకటేశ్వర స్వామి భక్తులైనప్పుడు లేదని తేలితే ఆనందపడి చాలా మంచి విషయము, మా రాష్ట్రానికి గౌరవం, మా రాష్ట్రానికి తలపాగా వెంకటేశ్వర స్వామి టెంపుల్, చాలా మంచి విషయం జరిగింది అని చెప్పేసి ఏం చేయాలి, కొండపైకి ఎక్కి అక్కడ స్వామిని దర్శించుకొని, ఒక ముఖ్యమంత్రిగా అఫీషియల్గా వెళ్ళండి, ఫ్యామిలీతోటి దర్శించుకొని చాలా మంచి విషయం జరిగింది. ఈ రోజు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్న రాజకీయ పార్టీలు ఎవరు కూడా తిరుమల గురించి మాట్లాడొద్దు, లడ్డు గురించి మాట్లాడొద్దు, మేము మాట్లాడాం మీరు మాట్లాడొద్దు అనాలి. అనాలి కదా. కానీ వీళ్ళు అన్నారా? ఇంకో విషయం మీరు అప్పటి నుంచి చెప్తున్నారు, అప్పుడు పవర్లో ఎవరు ఉన్నారు, అప్పుడు పవర్లో సార్ ట్యాంకర్లు వచ్చినప్పుడు పవర్లో వాళ్ళే ఉన్నారు, శాంపుల్ తీసినప్పుడు పవర్లో వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఈవోనే కదా తీసింది. అవును, వాళ్ళ శ్యామలరావు గారు ఎవరు? శ్యామలరావు గారు ఆయన పెట్టినట్టు ఆయన తీసిండు. అంటే ట్యాంకర్లు వచ్చినప్పుడు వాళ్ళే ఉన్నారు, శాంపుల్ తీసినప్పుడు వాళ్ళే ఉన్నారు, శాంపుల్ ఎన్డీడీబీకి పంపించింది వాళ్ళే. మధ్యలో ఎన్డీడీబీ ఆయన వచ్చిపోయిందంట. ఆయన ఎందుకు వచ్చిపోయిండో కళలకు అర్థం కాలే. మరి ఏం మంతనాలు జరిగినాయి వాళ్ళే. అదే చెప్తున్నా, అన్ని మంతనాలు వాళ్ళే చేసారు. మొత్తానికి ఫ్యాట్ ఉందని చెప్పేసి వెజిటేబుల్ చెప్పింది వాళ్ళే. మళ్ళీ ఈరోజు లేదు గొడ్డుకు అది చెప్పింది వాళ్ళే. అంటే అన్ని మీరే, మీ హయాంలోనే జరిగినాయి. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధం లేని విషయం తీసుకొచ్చి, అరే సంక్షేమం గురించి మాట్లాడండి, మంచి ప్రజలకు మంచి చేయడం గురించి. సార్ ఒక విషయం, రేపు పొద్దున్న ఎన్నికల కోసం వీళ్ళు తలుపు తడతారు కదా, చెప్పుచ్చుకుని కొడతారు ప్రజలు. అంటే పాజిటివ్ గా చెప్తున్నా. సరే ఓకే, విమర్శిస్తారు ప్రజలు, ఏమయ్యా మాకేం చేసినాం ఎమ్మెల్యే గారు అంటారు. అవన్నీ జరగకూడదని ఏం చేస్తున్నారంటే ఒక కొత్త రచ్చ తీసుకొచ్చారు. అంటే రాష్ట్రంలో చదువు గురించి మాట్లాడొద్దు, అభివృద్ధి గురించి మాట్లాడొద్దు, ఉద్యోగాల గురించి, రైతుల గురించి ఏం మాట్లాడొద్దు, ఈ ఒక్క విషయం మాట్లాడుకోవాలంటే సిగ్గుచాడు సార్. మూడు పార్టీలు కలిసి, నిన్న మూడు పార్టీలు కలిసి ప్రజల గురించి మాట్లాడిన ఇంతవరకు 20 నెలల కాలంలో జరిగింది ఇది. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రాపగెండా కోసం ముగ్గురు పార్టీలు కలిసి 9 మంది కూర్చున్నారు కదా. 9 మంది కూర్చున్నారు. 9 మంది కూర్చున్నారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఒక్కరి ముఖంలోనూ ఏదో నిజం చెప్తున్నాం అన్న ధైర్యం లేదు, కానీ ప్రతి ఒక్కరి ముఖంలో ఒక పాప భీతి అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఒక్క రోజు ముందు పవన్ కళ్యాణ్ గారు లేదు ఏ ముఖ్యమంత్రి మాత్రం చేయడు, నేను ముఖ్యమంత్రి గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నారు. పవన్ అన్నాడా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. 24 గంటల్లో మాట మార్చేసిండు. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో అది అట్లా అవుతుంది. ఒకటి, చంద్రబాబు నాయుడు గారిని నిన్న క్వశ్చన్ చేసినప్పుడు, విలేకరులు క్వశ్చన్ చేస్తే జంతువుల కొవ్వు ఉందా లేదా అని ఆయన సమాధానం చెప్పలేకపోయారు. నేను బయట కూడా ప్లే చేసాం, ఒకసారి ఉంటే చూడండి. ఆయన సమాధానం చెప్పలేక ఏదేదో చెప్తున్నారు, ఒక అసహనము, ఒక ఫ్రస్ట్రేషన్ ఆయనలో ఏదో, అది చెప్పకుండా ఇది ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్, ఇది ఇట్లా మాట్లాడుతున్నారు. పైగా ఎదురుదాడి చేశారు. రైట్, ఆ ముక్క మాత్రం విందాం. ఎదురుదాడి చేసింది మీరు అందరూ చూసే ఉంటారు, లైవ్లో చూస్తుంటారు, యూట్యూబ్లో చూస్తుంటారు, సోషల్ మీడియాలో చూస్తుంటారు. నువ్వేమన్నా కలగన్నావా, నీకెవరు చెప్పారు, జంతువుల కొవ్వు లేదని నీకెవరు చెప్పారంటే సిబిఐ ఛార్జ్ షీట్లో ఉంచారంటే నువ్వు కలగన్నావా అంటారు. లేదు ఉందని మాత్రం ఆయన డిక్లేర్ చేయరు, ఆయన చెప్పరు. రైట్, ఒక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ప్లే చేయండి సార్. నేనేమంటానంటే ఎనిమల్ ఫ్యాట్ అది ఎక్స్ట్రీమ్, పవిత్రత దెబ్బతీసే విధంగా కెమికల్ గీతో తయారు చేసి ఇస్తారా దేవుడికి? మాట్లాడరా దాని గురించి? ఓకే, నువ్వు సిబిఐ చెప్పింది అంటున్నారు కదా, సిబిఐ చెప్పింది కదా కెమికల్స్ మిక్స్ అయినాయని, కల్తీ అని చెప్పారు కదా, పామాయిల్ అని చెప్పారు కదా, నెయ్యి లేదని చెప్పారు కదా, ఎందుకు మాట్లాడు? ఇది పరిస్థితి. ఏదో తీసుకొచ్చారు, ఎక్స్ట్రీమ్ అంటారు, తడబాటు, ఒక అసహనం అన్నీ కనిపిస్తున్నాయి. శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు. శేఖర్ రెడ్డి గారు, ఏంటి పరిస్థితి? నిన్న దాదాపు 9 మంది కూర్చున్నారు, ఏ ఒక్కరు కూడా ఛార్జ్ షీట్ని అలా తాకిన పాపాన పోలేదు, దాంట్లో ఒక్క కాపీ కూడా చూపించి ఇలా అని ప్రజలకు చెప్పింది లేదు. వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో, ఏ ఆరోపణలు చేయాలనుకున్నారో ఆ ఆరోపణలు చేసి వెళ్ళారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఛార్జ్ షీట్ పట్టుకొచ్చి ఏ పేజీల్లో ఏముంది చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకు వీళ్ళు ఛార్జ్ షీట్ పట్టుకునే ధైర్యం కూడా చేయట్లేదు? సాక్షి వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఛార్జ్ షీట్ పట్టుకుంటే వాళ్ళ తప్పులు మొత్తం బయటకు వచ్చేస్తాయి కదా సార్. షాక్ పట్టుకుంటారు సార్, పట్టుకోవచ్చు కదా, కనీసం వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది వాళ్ళు ఎందుకు పట్టుకుంటారు సార్? అదేమన్నా షాక్ ఎవరైనా కింద పడినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాదే పై చేయి అన్న కోసం ఈరోజు దేవుడితో ఆటలాడుతున్నారు సార్ వాళ్ళు.
కింద పడినా సరే మాదే పై చేయి అనిపించుకోవడం కోసం దేవుడితో సాక్షాత్తు దేవదేవుడితో ఆటలాడొచ్చా? నిజంగా బాధాకరం సార్. ఒక హిందువుగా నేను చాలా చింతిస్తా ఉన్నా ఈ విషయాన్ని. సార్ ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు సార్, చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రికి కానీ ఉప ముఖ్యమంత్రికి కానీ అదే విధంగా అక్కడ కూర్చున్న 9 మందికి కానీ, లేదంటే ఇంకొక ఆయన ఉన్నాడు సార్ కొత్తగా హిందూ అవతారం ఎత్తాడు, ఆయన పేరు స్టేక్ బాబు అని పిలుస్తారు సార్ ప్రేమగా. ఆయనేమో సార్ మనిషి అన్నాడు ఊరు మాట్లాడు సార్, దేవుణ్ణి ఉరి తీయాలి అన్న వ్యక్తి ఈ రోజు హిందూ అవతారం ఎత్తారు సార్. వీళ్ళు ఎవరైనా సమాధానం చెప్పాలి సార్ వీటికి. పేజ్ నెంబర్ 62లో ఉన్నట్టుగా రిజెక్ట్ చేసినటువంటి 4 ట్యాంకర్లని పేజ్ నెంబర్ 64లో ఉన్నట్టుగా వైష్ణవి డైరీకి పంపించి, పేజ్ నెంబర్ 44లో ఉన్నట్టుగా మళ్ళీ పిలిపించి లడ్డు తయారు చేసిన పాపం ఎవరిది? దీనికి సమాధానం చెప్పాలండి సార్ తెలుగుదేశం పార్టీలో. అదేవిధంగా కూటమిలో ఏ ఒక్కరికి వెంకటేశ్వర స్వామి మీద భక్తి గాని భయం గాని చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పి మిగతా విషయాలు మాట్లాడుతున్నాను సార్. మాట్లాడుతున్నాం మీ ప్రభుత్వ హయాంలో సార్ నేను ఒక ఫోటో చేయించాలి సార్. ఇది ఎంత దుర్మార్గం అంటే చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఎంతకైనా దిగజారుతాడు అన్నానికి సార్ ఇది 17/9/2024 సార్. వెంకటేశ్వర స్వామి సకుటుంబ సపరివార సమేతంగా తిరుమల వెళ్ళారు సార్. తిరుమల వెళ్ళంగానే ట్వీట్ ఏమని వేసారు తెలుసా సార్? ఈ మధ్య తిరుపతి వెళ్ళొచ్చిన చాలా మంది దగ్గర విన్న మాట, గతంలో కన్నా లడ్డు చాలా రుచిగా ఉంది, హిందువుల పాలన కదా, దేవదేవుని కార్యాలను ఎంతో పవిత్రంగా భావించి చేస్తారులే అని చెప్పా. అర్థమైందా సార్? అర్థమైంది. ఎస్. వెంటనే సార్ 19/9/2024 సార్ చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఒక స్టేట్మెంట్ సార్. స్టేట్మెంట్ ఏంటంటే అడల్ట్రేషన్ జరిగింది, జంతుకు కలిసింది, పందుకు కలిసింది, చేప నూనె కలిసింది, గొడ్డు మాంసం కలిసింది అంటే వీళ్ళు వచ్చిన 100 రోజుల వరకు సార్ లడ్డు సుగంధం వాసన వచ్చిందంట సార్, పరిమళించిపోయిందంట సార్, పూర్వ వైభవం వచ్చిందంట సార్. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత ఈ ఏదైతే ఛార్జ్ షీట్ చెప్పినట్టుగా రిజెక్ట్ చేసినటువంటి నెయ్యిని వీళ్ళు చెప్తున్నారు కదా, నెయ్యిలో శాంపిల్స్ లో ఏదైతే ఇప్పుడు ఫస్ట్ లో సార్ జంతుకో పోయింది సార్, తర్వాత కెమికల్స్ పోయాయి సార్, తర్వాత పామాయిల్ పోయింది సార్, తర్వాత ఈ రోజు వచ్చేసరికి ఏదైతే బాత్రూమ్ యాసిడ్ అని చెప్పి మాట్లాడుతున్నారు సార్, బాత్రూమ్ యాసిడ్ అని మాట్లాడుతూ ఉన్నారు సార్. ఈ మనిషికి వెంకటేశ్వర స్వామి మీద అంత పగిందుకో నాకు అర్థం కాదు. వెంకటేశ్వర స్వామి మీద చంద్రబాబు నాయుడు గారికి సార్ వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు బాగలేవని. మరి రిజెక్ట్ చేసిన ట్యాంకర్లని వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే తిరిగి తెప్పించి లడ్డూ తయారు చేసిన మహాపాపాత్ముడు ఎవరు? మహాఘోరాత్ముడు ఎవరు? మహాపాతకం చేసింది ఎవరు? వెంకటేశ్వర స్వామికి కలంకం అంటించింది ఎవరు? వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైనటువంటి లడ్డూ పవిత్రతని దెబ్బతీసింది ఎవరు? టిటిడి ఈవో శ్యామలరావు కాదా? టిటిడికి సంబంధించినటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు కాదా? అదేవిధంగా శిక్షార్హుడిగా ఈ ఏదైతే ఎంటైర్ సిస్టమ్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్దనగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా? దానికి సమాధానం చెప్పండి సార్ తెలుగుదేశం పార్టీలో. దానికి చెప్పండి సార్, దానికి చెప్పరు. జంతుకు లేదు అని చెప్పి స్పష్టంగా తెలిసిన తిరిగి ఎదురుదాడి చేస్తున్నాడు అంటే ఆ మనిషికి వెంకటేశ్వర స్వామి పవిత్రత మీద అతను నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్ట సార్? అతను నిజంగా నేను 70 సంవత్సరాల వయసు వచ్చింది, మా లడ్డు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూకి పేటెంట్ ఉంది, మనకి ఆ లడ్డు పవిత్రత దెబ్బతినలేదు, మా లడ్డు పవిత్రంగా ఉంది అని చెప్పి గర్వంగా ఎలిగెత్తి చాటాల్సినటువంటి వ్యక్తి వచ్చి ఈ రోజు తిరిగి మళ్ళీ ఎదురుదాడి సార్ లప్సం అని చెప్పి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు సార్. సార్ ఆయన కూడా ఒక డైరీ ఉంది సార్, హెరిటేజ్ డైరీ అని. ఆయన హెరిటేజ్ డైరీ ఇన్వాయిస్ ఇవ్వనండి సార్, దమ్ముంటే ఇన్వాయిస్ ఇవ్వనండి. ఏమైంది? ఏదైతే హార్పిక్ కొనరా, లప్సం కొనరా? ఎందుకు కొంటారు సార్? కొంటే కలిపేసినట్టేనా? ఏ డైరీ అయినా ఎందుకు కొంటుంది సార్? అక్కడ ట్యాంకులు క్లీన్ చేయడానికి, ఫ్లోర్ క్లీన్ చేయడానికి వాటికి అవును క్లీనింగ్ మెటీరియల్ కొనరా సార్ ఎవరు? అవును. ఇప్పుడు బోలే బాబా దగ్గర దొరికిన దాన్ని బోలే బాబా దగ్గర దొరికినటువంటి క్లీనింగ్ మెటీరియల్ యాసిడ్ కానీ లేకపోతే హార్పిక్ ఏదో చెప్తున్నారులే కొంతమంది, ఇవన్నీ కూడా వీటిని వాడి నెయ్యి తయారు చేశారని సిబిఐ ఛార్జ్ షీట్ లో రాసిందా? అవి దొరికాయి అక్కడ ఉన్నాయని రాసిందా? సార్ ఎక్కడ కూడా వాళ్ళు ఏం రాశారంటే వీటిని వాడి నెయ్యి తయారు చేశారని రాయలేదు సార్. వీటిని వాళ్ళు కొన్నారు, మాకు ఇన్వాయిస్ దొరికాయని రాసింది సార్. ఆ ఇన్వాయిస్లు ఉన్నాయని. ఇప్పుడు మనం మీరు అన్నట్టుగా హెరిటేజ్కి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు హెరిటేజ్ డైరీలో ఆ ఇన్వాయిస్ ఉంటే హెరిటేజ్ లో తయారయ్యే పాలు, పెరుగు, నెయ్యి, ఐస్ క్రీమ్ మొత్తం కూడా ఆ బాత్రూమ్ మెటీరియల్ కలిపినట్ట అనలేం కదా. అట్లా ఎట్లా అంటాం? వాళ్ళు ఒక మంచి బ్రాండ్ కదా అది హెరిటేజ్ అనేది. మరి ఆ మంచి బ్రాండ్ సార్, అంత మంచి బ్రాండ్ లో కూడా లప్సం వాడుతున్నారు కదా, హార్పిక్ వాడుతున్నారు కదా, యాసిడ్ వాడుతున్నారు కదా ఫర్ క్లీనింగ్ పర్పస్.
ట్యాంకులు క్లీన్ correct చేయడానికి, చెప్పారు. Cleaning purpose. ఫ్లోర్ క్లీన్ చేయడానికి అన్నిటికి వాడతారు కదా సార్. వచ్చేటువంటి ఏదైతే వచ్చేటువంటి మిల్క్ క్యాన్లు ఉంటాయి కదా సార్, మిల్క్ క్యాన్లు కూడా క్లీన్ చేస్తారు కదా. మరి వాటిని అందుకుంటే నట్టు నెయ్యిలో కలపడం కోసం వాడారని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడే చంద్రబాబు నాయుడు గారా హిందూ ద్రోహి, లేకపోతే వెంకటేశ్వర స్వామి మీద ఎంతో భక్తితో నిబద్ధతతో దాని గురించి డేటా పట్టుకొని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారా? ఎవరు సార్? ఎవరు హిందూ ద్రోహి చెప్పాలండి. ఇప్పుడు ముందు దీనికి సమాధానం చెప్పండి. మీ ప్రభుత్వ హయాంలో రిజెక్ట్ చేసినటువంటి ట్యాంకర్లు తిరిగి మళ్ళీ వచ్చి లడ్డూలో కలిసాయంటే మీ తప్పిదం కదా, మీ వైఫల్యం కదా, ఇది మీది కదా పాపం. రైట్. చిన్న మాట చెప్తున్నాను సార్. ఏదైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి వచ్చేటువంటి ట్యాంకర్లలో కల్తీ ఉంటే వాటిని మొత్తాన్ని కూడా వెనక్కి పంపించడం అనేది అనాదిగా జరుగుతున్నటువంటి ప్రాసెస్ సార్. తెలుగుదేశం పార్టీ హయాంలోనూ వెనక్కి పంపించారు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనూ మ్యాచ్ గానీ వెనక్కి పంపించారు సార్. కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా వెనక్కి పంపించినటువంటి ట్యాంకర్లని తిప్పి మళ్ళీ తిరిగి తెప్పించి లడ్డూ చేయించినటువంటి పాపాత్మ దుర్మార్గ పాపిష్టి ప్రభుత్వం మాత్రం ఈ ప్రభుత్వం సార్. ఎక్కడైనా ఉందా సార్? కల్తీ ఉందని చెప్పి వెనక్కి పంపించిన ట్యాంకర్లను తిప్పి లడ్డూలు చేయించారంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మడం కోసం వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ పవిత్రతను దెబ్బతీసింది వీళ్ళు. రైట్. రాజకీయాల రద్దు కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయంగా పైచేయి సాధించాలి అని జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మడం కోసం దేవదేవుని యొక్క ప్రసాదాన్ని కల్తీ చేసినటువంటి కల్తీ రాయులు వీళ్ళు నిజంగా సమాజానికి పట్టిన చీడ పేడ హిందూ ద్రోహులు సార్. ప్రజలు గమనించాలని సందర్భంగా కోరుకుంటున్నాను సార్. నేను ఒక విజువల్ ప్లే చేస్తాను సార్. నిన్న కూడా ప్లే చేయడం జరిగింది. నిన్న 8 మంది 9 మంది కూర్చున్నారు కదా, 9 మంది ఒక టీమ్గా వచ్చి కూర్చున్నారు కదా చంద్రబాబు నాయుడు గారితో. మామూలుగా ఒక సేయింగ్ కూడా ఉంటుంది ఇంగ్లీష్లో, తెలుగులో చెప్తాను. మనం చెబుతున్నది అబద్ధమైనప్పుడు, మన వాయిస్లో బలం లేనప్పుడు ఎక్కువ మందిని పోగేసుకొని వచ్చి గట్టిగా అరిచి చెబుతాం. మన వాదన నిజం చేసుకోవడానికి గట్టిగా అరుస్తాము, 10 మందిని పోగేసుకొని అయినా వస్తాం. ఇది ఆ సారాంశం అనేది నిన్న చాలా క్లియర్గా వీళ్ళు పెట్టినటువంటి ఆ ప్రెస్ మీట్లో అందరూ పెద్దలే చాలా క్లియర్గా కనిపించింది. ఆ ఫేస్లన్నీ చూడండి, అబ్జర్వ్ చేయండి, పాప భీతి ఒక్కొక్కరిలో ఎలా కనిపించింది అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎవ్వరి ముఖంలోనూ ధైర్యం కానీ, నిజం చెప్తున్నామన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ కానీ, ఏది కానీ ఒక్కరి ఫేస్లోనూ కనిపించలేదు. నిన్నటి ఆ విజువల్ అంటే ఒకసారి ప్లే చేయండి సార్. సార్ మా పేరు నాని గారు ఒక సెకండ్ సార్, చూడండి ఆ దృశ్యాలు చూడండి. వాళ్ళ అంతరాత్మని దహించి వేస్తున్నాడు సార్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి సార్. లోకేష్ గారు చాలా యాక్టివ్గా ఉంటారు మామూలుగా. నిన్నంతా కూడా తల దించుకొని ఆయన ఏదో తప్పు, ఇప్పుడు ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది, ఒక పెద్ద తప్పు చేస్తున్నప్పుడో మహాపాపం చేస్తున్నప్పుడే మన ఫేస్లో ఆ విధంగా ఉంటాయి అనేది సినిమా డైలాగ్ ఒకటి ఉంటుంది, జులై సినిమాలో అనుకుంటా. ఆ విధంగా అందరూ ఎలా ఉన్నారు చూడండి. లోకేష్ గారు అయితే తల దించుకునే కనిపించారు. అంటే ఎప్పుడో దేవుడికి దండం పెట్టుకుని ఉంటారు. ఆ నమ్మకం, దేవుడి పైన నమ్మకంతోనూ ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆయన అయితే మిగతా వాళ్ళైన పవన్ కళ్యాణ్ గారు అయితే రెచ్చిపోయారు. ఎందుకంటే నాగబాబు గారు మంచి హిందూవాది కదా. ఆయన నాగబాబు అనే వ్యక్తి లేకపోయింటే ఈరోజు రాష్ట్రంలో అసలు హిందూ ధర్మం బ్రతికేదా అని అనిపిస్తుంది. ఆయన అంత పెద్ద భక్తుడు వాళ్ళ అన్నయ్య. ఆయన దేవుణ్ణి దూషించినట్టు నాకు తెలిసినంత వరకు ఎవరు దూషించుండరు. ఆ స్థాయిలో దూషించారు. ఇప్పుడు వచ్చి హైందవ ధర్మం గురించి అత్తాపూర్ కొత్త బాబా లాగా ఒక అవతారం ఎత్తి మాట్లాడుతున్నారు ఆయన. ఎస్, అంత పాపం చేస్తున్నామా, ఒక పాప భీతి, ఏదో తప్పు చేస్తున్నాము లేనివి చెప్పేటటువంటి సందర్భంలోనే ఈ విధంగా కనిపిస్తూ ఉంటారు. ఎస్, పుణ్యశీల గారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు మనతో పాటు జాయిన్ అయ్యారు. పుణ్యశీల గారు, ఆ దృశ్యాల గురించి ఒక్క మాట చెప్పండి, తర్వాత డీటెయిల్స్లోకి వెళదాం. సార్, అక్కడ ఆలీబాబా అరడజన్ దొంగల్లాగా నారాబాబా 9 దొంగల్లాగా కనిపించట్లేదా సార్ మీకు అక్కడ? నేను చెప్పలేను. నాకైతే అలాగే కనిపిస్తుందా? నాకైతే అలాగే కనిపిస్తున్నారు సార్. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా పాప భీతి, భగవంతుడితో ఆటలాడుకుంటున్నాం, మన బ్రతుకులు రేపేమైపోతాయి అనేటటువంటి టెన్షను ఒక్కొక్కళ్ళ మొహాల్లో ఎంత చక్కగా, చాలా క్లియర్గా, వాళ్ళ కళ్ళు నేలనే తప్ప అసలు
అసలు ఎవరిని ఫేస్ చేయలేకపోతున్నారు చూడండి ఒక్కసారి. మ్మ్. చక్కగా ఎంత చక్కగా పద్ధతిగా జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల అమలు చేయడానికి మాత్రం పాపం వాళ్ళకి ధైర్యం సరిపోలేదు, కానీ ఆ నవరత్నాల్ని మాత్రం బేస్ చేసుకుని పార్టీకి 3 చొప్పున చక్క బంగారు కొండల్లా భలే కూర్చున్నారు సార్ నవరత్నాల్లో వచ్చి. అవును. కానీ ఏది కూడా ప్రజలకు ఉపయోగపడేది చెప్పకుండా ఇన్ని నెలల్లో మేము ఇది చేసాం, ఇది చెయ్యగలిగాం, ఇంత పురోగతి సాధించాం, మరి రాష్ట్రానికి మరి ఇంత అప్పు చేసి తీసుకొచ్చాడు, మరి దాని గురించి చెప్పగలుగుతాం, మరి మేము ఇచ్చినటువంటి సూపర్ 6 సూపర్ 7 మరి ప్రజలకి ఈ రకంగా చేయగలిగాము అని చెప్పడానికి మాత్రం మరి ఏనాడు ఈ రకంగా రానటువంటి వీళ్ళు ఈ రోజున మాత్రం చాలా చక్కగా ఆ విధంగా కూర్చోవడం అనేది మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం నిజంగా అసలు ఇలాంటివి నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఇలాంటివి చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమవుతున్నాయి సార్. పైగా ఎంత ఎక్సలెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ మాట్లాడతారంటే సార్, చెప్పండి. ఎంత ఎక్సలెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ మాట్లాడతారంటే అది మీకు నాకు కూడా ప్రస్తుతం అది అర్థం అవుతుందో అర్థం కాదా, లేదా మన కర్మ కొద్దీ అర్థం చేసుకోవాలా అనిపిస్తా ఉంటుంది. పైగా అనగానే ఇంగ్లీష్ అయిపోతుందా సార్? కేటీఆర్ గారి మాటలు మీరు తీసుకోవాలమ్మా. కేటీఆర్ గారు మాట్లాడిన మాటలను ఇప్పుడు మనం తీసుకోవాలమ్మా. ఎంత చంద్రబాబు నాయుడు గారు తప్పిస్తే ప్రపంచంలో ఊరు మాట్లాడరండి. అసలు చంద్రబాబు నాయుడు గారి ఇంగ్లీష్ గనక తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ ని అద్భుతంగా మార్చి మరి పేద పిల్లల్ని అంతర్జాతీయ స్థాయి దాకా తీసుకువెళ్ళి అక్కడ ఐక్యరాజ్య సమితిలో కూర్చోపెట్టి వండర్ఫుల్ అసలు ఇంగ్లీష్ పేదవాడు మాట్లాడితే ఎలా ఉంటుందనేది ఆయన చూపించగలిగాడు. కానీ ఈయన దయ వల్ల అసలు ఈయన మాట వింటే అసలు చదువుకోవాలి అన్న కోరిక గాని ఇంగ్లీష్ మాట్లాడాలి అన్న కోరిక గాని శాంతం చచ్చిపోతుంది సార్. రైట్, ఒక విషయం చెప్పండి. నేను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి టూర్ లో అశాంతం మీరు ఉన్నారు, అక్కడే ఉన్నారు, అంతా చూశారు. ఆ జనసంద్రం గురించి చెప్పండి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ జోగి రమేష్ గారి ఇంటిపైన దాడిలో పోలీసులు కూడా సూత్రధారులే, వీళ్ళంతా కుమ్మక్కై చేశారని కొన్ని ప్రూఫ్స్ కూడా ఏవో చూపించినట్టున్నారు. ఎస్ సార్. అసలు నిజంగా పోలీసులు ఆ విధంగా టీడీపీ గూండాలు రౌడీలతో కలిసి వ్యవహరచన చేయడం ఏంటి? అసలు నిజంగా ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జనరంజకంగా అసలు జన నీరాజనం జరిగిందని చెప్పడంలో మాత్రం నేను అసలు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. నిజంగా రాజకీయాల్లో ఎలా ఉన్నాం, ఎలా చేశామనేది కాదు సార్, ఒక అద్భుతమైనటువంటి నాయకుడికి నిజంగా పనిచేసేటటువంటి అదృష్టం కొంతమంది తలరాతల్లోనే ఉంటుంది. అది నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా అది ఒక అదృష్టంగా నేనైతే చెప్తా ఉన్నా. నేను ఖచ్చితంగా సార్ ఎవరు ఏంటి ఎలా అనేది పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా ఇట్లాంటి నాయకుడి కింద, ఎందుకంటే అంటారు కదా కాకిలాగా 100 సంవత్సరాలు బతకటం కాదు, హంసలాగా 10 రోజులు బతికినా కూడా ఆ బ్రతుక్కి విలువ ఉంటుంది అని చెప్పని నిజంగా అటువంటి నాయకుడిని చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. ఆ నాయకుడి కోసం వచ్చినటువంటి ఆ జన సందోహాన్ని చూడటానికి కూడా 2 కళ్ళు చాలే సార్. మీరు నమ్మరు సార్, మార్నింగ్ వెళ్ళిపోయాం మేము అన్న ఎప్పుడొస్తారా అని వెయిట్ చేస్తూ. ఎందుకంటే పోలీస్ వారు కూడా ఉన్నట్టుండి ఏమైందంటే సార్, మాకు స్టార్టింగ్ ఇచ్చినటువంటి ఒక రూట్ మ్యాప్ వేరు సార్, మరి లిటరల్లీ ఒక 2 hours లో అన్న స్టార్ట్ అవుతారనగా 9 o'clock కి రూట్ మ్యాప్ మారిపోయింది సార్. ఓకే, ఆ రూట్ మ్యాప్ మారిపోయేటప్పటికి మరి ఎంత తెలివిగా పోలీసు వారిని ఆడుకుంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు, మమ్మల్ని ఏదో చేద్దామనేటటువంటి ప్రయత్నంలో బొక్కబోర్లా పడతా ఉన్నాడు సార్. రూట్ మ్యాప్ అప్పటికప్పుడు చెప్తున్నాను సార్, ఆ నేత అటువంటి నేత 10 నిమిషాల్లో రూట్ మ్యాప్ మార్చేసినా కూడా జనసంద్రాన్ని ఆపగలిగేటటువంటి సాహసం మాత్రం ఈ కూటమి ప్రభుత్వం గాని పోలీసు వారు గాని చెయ్యలేరు సార్. ఖచ్చితంగా రైట్, ఒక చిన్న అది మాత్రం ఖచ్చితంగా చెప్తా. పాషా గారు,
ఈ సిబిఐ రిపోర్టు పైన నిన్న మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తే జంతువులకు కొవ్వు అన్నారు కదా మీరు, మరి ఆ విషయం సిబిఐ ఛార్జ్షీట్లో ఎక్కడన్నా చెప్పిందంటే ఆయన ఏ విధంగా ఎదురుదాడి చేసి ఆ విషయాన్ని పక్కదారి పట్టిస్తూ ఏదేదో మాట్లాడేస్తూ మీకేం కల్లో వచ్చిందా లేదని మీకు ఎవడన్నా చెప్పాడని ఉందని మాత్రం చెప్పకుండా ఆఖరికి తడబాటుతో తటపటాయిస్తూ తంటాలు పడుతూ కెమికల్ రసాయనాలు కలిపారు దీంట్లో అని అన్నారు. మరి సిబిఐ ఛార్జ్షీట్లో ఆ విషయం ఉందా? అసలు ఏంటి మళ్ళీ కెమికల్ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఎక్కడో మొదలుపెట్టి కెమికల్ దగ్గరకు వచ్చి ఎందుకు ఆగారు? సార్ ఒక విషయం సార్, ముందు జంతువు కొవ్వు అన్నారు, అవును, గొడ్డు కొవ్వు అన్నారు, పంది కొవ్వు అన్నారు, ఫిష్ ఆయిల్ అన్నారు. అవును. ఇప్పుడు ఇందాక మీరు ప్లే చేసిన వీడియోలో ఎక్కడ జంతు కొవ్వు వాడాను విన్నారా మీరు? ఇందాక మీరే ప్లే లేదు. చేశారు. ఒకటి కెమికల్స్ అన్నారు, రెండు పామ్ ఆయిల్ అన్నారు, మూడోది వెజిటబుల్ ఫ్యాట్ అన్నారు. అవును. ఎక్కడ జంతు కొవ్వులే లేదనలేదు. మరి ఇంతకు ముందు మీరు జంతు కొవ్వు అని ప్రజలని మోసం ఏదైతే చేశారో, ఏదైతే మభ్య పెట్టారో, వెంకటేశ్వర స్వామి దేవుడి గురించి మీరు అనకూడని మాట మీరు ఏదైతే మాట్లాడారో దానికి మీరు క్షమాపణలు కోరారా? ఫస్ట్ క్షమాపణ అయితే చెప్పాలి. కోరారా? లేదు, కోరలేదు. సరే వద్దు, మనకొద్దు, క్షమాపణలు చెప్పాలి కదా. వెంకటేశ్వర స్వామి ఎన్ని హృదయాలు గాయపడ్డాయి. అదే చెప్తున్నాను. కోరారా? కోరలా. ఇప్పుడు ఏం చేశారు? స్టేజ్ 2 ఏం మొదలు పెట్టారు? లేదు జంతుకు అంటే ఇది కుదరట్లేదు, ఎక్కడ రావట్లేదు రిపోర్ట్లో, కెమికల్స్ అన్నాం. నేను ఒక వీడియో మీకు వినిపిస్తా, ఆడియో వినిపిస్తా. ఓకే మేడం వినండి. బాత్రూమ్ క్లీనర్స్ కు ఉపయోగించే ఒక కెమికల్ ని దేవదేవుడికి పెట్టే ప్రసాదంలో కలిపి అలాంటి దాన్ని కూడా తీసుకొచ్చి ప్రజలకు అప్పచెప్పి వాళ్ళ మనోభావాలతోనే కాకుండా వాళ్ళ ఆరోగ్యాలతో కూడా ఆడుకున్నారు. మేడం వంగలపూడి అనిత గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈమె హోంమంత్రి గారు. అవును. అంటే కెమికల్స్ని వాడి లడ్డు తయారు చేసి ప్రజలకి ఇచ్చి వాళ్ళ మనోభావాలే కాకుండా వాళ్ళ హెల్త్లతోటి ఆడుకున్నారు. ఎక్కడ రాశారు? సెట్లో పేజ్ నెంబర్ చెప్పండి. లేదు అంటే నేను చదవాలనుకుంటున్నా, నేను చదువుకున్నవాడిని కదా, నేను ఒకసారి చదువుతా, మీరు పేజ్ నెంబర్ చెప్పండి. ఎక్కడైనా లడ్డూలో ఈ కెమికల్ కలిసింది అని మీరు నిరూపించగలరా? లేదు. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా గో ఇది పేపర్ అని చెప్పి చూపించగలరా? ఇందాక మీరు బాగా చూపించారు, పేజ్ నెంబర్ ఫలానా పేజ్ నెంబర్లో ఫలానా పాయింట్ అని చూపించారు కదా, అలాగే మేడం చూపించగలరా? లేదు, చూపించలేరు. ఎక్కడన్నా ఉందా? లేదు. జనరల్ సీజర్ అంటారు సార్. సీజర్లో ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ మాకేమేమి దొరికినాయి, ఒక 4 ఫోన్లు దొరికినాయి, ఫలానా ఇది దొరికింది. జనరల్ సీజర్లో దొంగతనం జరిగింది అనుకోండి, ఎవరైనా జరిగితే అన్ని తీసుకుంటారు, వారి దగ్గర ఉన్న బండ్లు కూడా తీసుకుంటారు, సీజర్లో రిపోర్ట్ చేస్తారు. ఇక్కడ కూడా అక్కడ దొరికిన వస్తువులలో వీళ్ళు రాసినటువంటి బిల్స్, ఆ బిల్స్ ఉంటాయి కదా, ఆ బిల్స్ గురించి దాన్ని వాడారు అని ఎక్కడ సిబిఐ చెప్పలేదు, ఎక్కడ అక్కడ సప్లిమెంటరీ ఛార్జెస్ లో లేదు. మరి మీరు అలా చెప్తున్నారు? మీరు ఒక ఫైనల్ రిపోర్ట్ అంటున్నారు, మీరు ఒక హోంమంత్రి. సరే హోంమంత్రి గారు ఏంటంటే భలేవారు, మీరు ముఖ్యమంత్రి చెప్పిండి అంటారా? అంతే కదా, అంటారు కదా. మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు ఏమని వాడారని చెప్పి. అంటే ఏం చెప్పాలో అర్థం కాల. జంతు కొవ్వు లేదు, జంతు కొవ్వు అంటే మొత్తం ఉల్టా అయిపోతుంది, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఏం చెప్పాలి? 3 పార్టీలు కలిసి కూర్చొని ఇది చెప్దాం అని చెప్పేసి అనుకున్నారు. రసాయనం మిక్స్ అయినట్టుగా వీళ్ళు కూడా మిక్స్ అయిపోయారు చెప్తున్నారు. ఇంకోటి సార్, నాకు అర్థం కాక ఏదైనా విషయం అందులో సార్ పాలు, నెయ్యి, ప్రసాదం, అందులో కెమికల్ ఏమైనా కలిపితే జనరల్గా లడ్డు తయారవుతుందా సార్? లడ్డు అనేది ముద్ద అవుతుందా? కెమికల్తో లడ్డు తయారు చేస్తే సార్ ముద్ద అవుతుందా? ఎప్పుడు జనరల్గా మనం లడ్డు తయారు చేస్తాం, అవుతుందా సార్? కెమికల్తో తయారు చేసేవాళ్ళు ఆ పోటు కార్మికులు ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళు ఎప్పుడో తరతరాలుగా చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి తెలియదా సార్? ఇంకో విషయం సార్, జనరల్గా కెమికల్స్ ఏం వాడతాం బాత్రూంలో? హార్పిక్ అవి వాడతాం, వాటిలో స్మెల్ వస్తుందా? వస్తుంది. ఎప్పుడైనా చూసారా? ఏమో నాకు తెలియదు. స్మెల్ వస్తుంది సార్, భలేవారు సార్ మీరు. ఓకే సార్, తయారు చేసే వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి 30-40 సంవత్సరాలు తయారు చేస్తున్నారు. వాళ్ళు పట్టి అదే అంటున్నా, లడ్డు పట్టి చెప్తారు ఏమేముందో వాళ్ళు చెప్తారు. అవును, ఏమన్నా కలిసి ఉంటే వాళ్ళకి ఇమీడియట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ లడ్డు ముద్దవదు. ఆడవాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది మేడం, చెప్తారు. ఇప్పుడు యాసిడ్ తో పట్టుకొని తయారు చేస్తారు. ఆ చేతులు ఉంటాయా సార్? చేతులు కాదు, బుద్ధి జ్ఞానం. తినే వాళ్ళకి ఎలా వాసన రాదు? అదే తయారు చేసే వాళ్ళకి వస్తుంది, తినే వాళ్ళకి వస్తుంది. సరే తినేశారు, వాంతులు అవుతాయి, అవును, విరోచనాలు అవుతాయి. జనరల్ గా తెలుగుదేశం పార్టీ నుంచి ఒకళ్ళని ఎవరినన్నా తీసుకోండి, మీరే తీసుకోండి, ఎవరినన్నా మీ నాయకుల్ని, అంటే మీరే అందరు కలిసి ఒక డిసైడ్ చేసి ఒక వ్యక్తికి ఈ హార్పిక్ ఏదన్నా ఒక 5 ml తాపి చూపించండి. ఆయనకి ఇమీడియట్ గా వామిటింగ్స్, మోషన్స్ అవ్వవా? అవుతాయి. చూద్దాం అవుతాయా లేదా. అవుతాయి. రెండవది సార్, నారా లోకేష్ గారి ఒక్క నిమిషం మాట్లాడతా. నారా లోకేష్ గారిని అమాయకంగా కూర్చోబెట్టారు. అవును, పవన్ కళ్యాణ్ గారిని ముందుకు నూపుతున్నాడు. రేపు పొద్దున్న బూమ్ ర్యాంక్ అయింది అనుకోండి, ఈ జంతు కొవ్వు లాగా బూమ్ ర్యాంక్ అయితే మళ్ళీ పవన్ కళ్యాణ్ బగ్రా.
ఓకే. ఆ జంతు కొవ్వుకి పవన్ కళ్యాణ్ బకరా అయిండు. ఇప్పుడు ఈ కెమికల్ కి పవన్ కళ్యాణ్ బకరా. తన కొడుకు జీవితం నాశనం కాకూడదు కదా. ఇప్పుడు ఈయనంటే 77 ఏళ్ళు, సైలెంట్ గా ఉన్నారు లోకేష్. ఇప్పుడు ఈయన 76 ఏళ్ళు. ఈయన రాజకీయ జీవితం సరే ఓకే అంటే బాగా అనుభవించారు, మంచిగా వర్క్ చేశారు, ఓకే. కానీ పాపం మంచోడు, భవిష్యత్తు ఉన్నోడు. ఈ ఇందులో లాగితే రేపు పొద్దున బూమరాంగ్ అయితే ఎట్లా అని చెప్పి ఎవరిని ఎత్తుకాలే, మళ్ళీ పవన్ కళ్యాణ్ దొరికింది. పిలిచి మీటింగ్లో కూర్చోబెట్టి నువ్వు సూపర్ హీరోయిన్, నువ్వు సూపర్ హీరోయిన్, సూపర్ హీరో అంటే నేను సూపర్ హీరోయిన్ అని చెప్పేసి పోయి ఏం చెప్పాలి చెప్పండి అంటే రాసి ఇచ్చినట్టు ముక్క ఆడబెట్టినాడు. ఇంకో విషయం చూసారా అద్దాలు తీస్తున్నాడు, పెడుతున్నాడు, ఆడబెడుతున్నాడు. ఆ ముక్క రాసింది ఇంతే, వాళ్ళు ఇచ్చింది. తీస్తున్నాడు, పెడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, తీస్తున్నాడు, పెడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. అరే నేను ఏం మాట్లాడుతున్నా, నా రాజకీయ భవిష్యత్ ఏంది, నాకు పార్టీ ఏడిసింది, నాకు 20 మంది ఎమ్మెల్యేలు నాతో పాటు 20 మంది ఉన్నారు మొత్తం కలుపుకొని, నా భవిష్యత్ ఏంది అని ఆలోచించాడు. ఆ ముక్కలో ఏముంది, తీస్తున్నాడు, కళ్ళద్దాలు పెడుతున్నాడు, చెప్తున్నాడు, తీస్తున్నాడు. రేపు పొద్దున బూమరాంగ్ అయితే మళ్ళీ నువ్వు మీటింగ్ పెట్టుకొని మీ నాయకులు తిట్టాలి, మాట్లాడండి రా బాబు అని, మీ అన్నకాళ్ళు పట్టుకోవాలి, రావయ్య బాబు ముందుకొచ్చి మాట్లాడు, అప్పుడు ఎప్పుడో సైకిల్ని తొక్కు అన్నావు, అది బాగా నడిచింది వీడియో, మళ్ళీ ఇప్పుడు రా వచ్చి మళ్ళీ మాట్లాడు అని చెప్పేసి నాగబాబు గారిని మళ్ళీ పట్టుకొచ్చారు. పాపం ఆయన ఆరోగ్యం బాగాలేనట్టుంది సార్, ఆయన ఆరోగ్యం బాగాలేదు. ఆయన ధైర్యవంతుడు, ఆయనకి దేవుడి మీద ఏం భయము భక్తి రెండూ లేవు కదా, రెండూ లేవు. ఆయన అట్లాంటివి ఏం భయపడ్డా, ఎవరినైనా తిడతాడు. ఇదే ఎందుకంటే ఆయన చెప్పుకున్నవే మనకు తెలియదు కానీ ఆయన వీడియోస్ చాలా ఉన్నాయి. పొనక జనార్దన్ రెడ్డి గారు సీనియర్ అడ్వకేట్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. జనార్దన్ రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 పేజీలు చూపించారు సార్, 62, 64 అండ్ పేజ్ నెంబర్ 44. అసలు ఏం చెప్తున్నాయి ఈ పేజీల్లో ఉన్నది? నిజంగా కెమికల్ అయినా కలిసిందా? వీళ్ళు అది కూడా అబద్ధమే చెప్తున్నారా? సార్ ముఖ్యంగా నేను 219 పేజీలు ఏదైతే చార్ట్ షీట్ వీళ్ళైతే ఏదైతే రిలీజ్ చేశారో అది ఇంకా కోర్టులో చేయలేదు. అయినా వీళ్ళు బయట పెట్టిన దాంట్లో క్షుణ్ణంగా చదివాను సార్. ఎక్కడ కూడా 2019 నుంచి 24 వరకు ఎక్కడా కూడా ఏ కెమికల్ ఇది కలిసినట్టుగా ఎక్కడా నమోదు చేయలేదు. వాళ్ళు చేసిందంతా అక్కడ గోడౌన్ లో ఉన్నటువంటి స్టాక్ రికార్డ్ చేశారు ఇన్వాయిస్ వైజ్. దానికి జిఎస్టీ ఎంత కట్టారు కూడా ఇన్వాయిస్ లో ఉన్నది కూడా ప్రింట్ చేశారు. అవే మొత్తం తీసుకొచ్చారు అన్ని. వాట్ ఎవర్ ఆ ఫ్యాక్టరీలో క్లీనింగ్ వాడే మెటీరియల్ కానివ్వండి, వనస్పతికి సంబంధించినవి కానివ్వండి, ఏదైతే ఉన్నాయో వెజిటబుల్ ఆయిల్స్ కానివ్వండి, వాళ్ళు బేసికలీ వాళ్ళ నూనె వ్యాపారం, ఆయిల్స్ అమ్మేవాళ్ళు ఇంక్లూడింగ్ గీ. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ డైరీలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్, వాళ్ళ బై ప్రోడక్ట్స్ అన్ని కూడా దాంట్లో ఉంటాయి. వనస్పతి కూడా తయారవుతుంది వాళ్ళ దగ్గర. సో అవన్నీ బై ప్రోడక్ట్స్, పామ్ ఆయిల్ వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ రాశారు. క్లీనింగ్ మెటీరియల్ కూడా స్టాక్స్ లో ఇన్వాయిస్ అన్ని తీసుకొని మొత్తం 19 నుంచి 24 వరకు ఏమున్నాయో మొత్తం అన్ని రికార్డ్ చేసి 219 పేజీల్లో 61వ పేజీ నుంచి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా వాటిల్లో ఓన్లీ రికార్డెడ్ ఇన్వాయిస్ డేటానే, ఎక్కడా కూడా కలిసిందని లేదు. వాళ్ళు ఏంటంటే మన భాషా గారు చెప్పినట్టు కూడా అవన్నీ కూడా సీజర్ వస్తాయి కాబట్టి ఆ సీజర్ రిపోర్ట్ లో అవన్నీ పొందుపరిచారు. అంతేకాని ఎక్కడా కూడా ఏది కలిసినట్టు లేదు. ఏ 4 ట్యాంకర్లు అయితే తిప్పి పంపించారో వాటిల్లో కూడా ఎలాంటి జంతు కొవ్వులు లేవు, ఎక్కడా లేదు. జస్ట్ సార్ పేజీ నంబర్ 65, 209, 210 ఈ 3 చదువుకుంటే చాలు సార్. వాళ్ళు అసలు పబ్లిష్ చేయమనండి సార్. వాళ్ళ దాంట్లో ఎల్లో మీడియాలో వెంటనే పబ్లిష్ చేయమనండి. ఆ 3 పేజీలు చాలు. ఎక్కడ కలిసిందో రాయమనండి, ఎక్కడ వాళ్ళు చెప్పారో కలిసిందని రాయమనండి. అసలు ఒక చిన్న విషయం ఈశ్వర్ గారు, జిఐ ఏదైతే జియాలజికల్ గ్లోబల్ ఐడెంటిఫికేషన్ తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది 19 లో మళ్ళీ రెన్యూవల్ అయిందండి. 10 years తర్వాత మళ్ళీ రెన్యూవల్ అయింది. అది రవి సుబ్బారెడ్డి గారి పీరియడ్ లో రెన్యూవల్ అయింది. ఆ రెన్యూవల్ అయినప్పుడు ఆ లడ్డు నాణ్యతను పరీక్షిస్తారు కదండి. అప్పుడేదో ఏదైనా ఉంటే కల్తీ అని చెప్తారు కదా, వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. అలాంటి రెన్యూవల్ అయినటువంటి జిఐ ట్రేడ్ మార్క్ ఏదైతే ఇంటర్నేషనల్ ట్రేడ్ మార్క్ ఉందో దాన్ని కూడా వీళ్ళు అపహాస్యం చేస్తూ ఈ రోజు ఇంకా వదిలేస్తే మేలు సార్. ఈ కూటమి నాయకులు దీన్ని ఇలా వదిలేస్తే మేలు, లేదంటే వీళ్ళు పూర్తిగా నాశనం అయిపోతారు సార్. ఈ మనోభావాలను దెబ్బతీసే వీళ్ళు పూర్తిగా రాజకీయంగా నాశనం అయిపోతారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. పొనక జనార్దన్ రెడ్డి గారు ఫోన్ లైన్లో మీ అభిప్రాయం తెలియజేసినందుకు. రైట్, శేఖర్ రెడ్డి గారు ఒక 2 minutesలో కన్క్లూడ్ చేయండి సార్, సమయం తక్కువ ఉంది. తర్వాత పుణ్యశీలి గారు మాట్లాడతారు. సార్ నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను సార్. కల్తీ 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 అన్నారు కదా సార్, మరి కల్తీ జరిగింది అని చెప్తున్నటువంటి ట్యాంకర్ లో శాంపిల్ తీసిన ఆ ట్యాంకర్ ఎవరో వచ్చింది, ఎవరి ప్రభుత్వంలో వచ్చింది? ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పనండి సార్. కల్తీ దొంగలు ఎవరో తేలిపోద్ది సార్. శాంపిల్ తీసిన ట్యాంకర్ ఎవరి ప్రభుత్వంలో వచ్చింది? ఎస్, ఇంకో చిన్న మాట చెప్పాలనుకున్నాను సార్. ఏదైతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి టూర్ గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను సార్. జంగిల్ రాజ్ కి వ్యతిరేకంగా మరోసారి ప్రజాపాలన కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా నీడగా తోడుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవైపు సార్,
ఆడబిడ్డ నిధులతో అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఉద్యోగాలు, వంచబడినటువంటి రైతులు, వెన్నుపోటుకు గురైనటువంటి ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు సర్టిఫికెట్ల కోసం తమ తల్లుల మెదళ్లలో పుస్తలు, అదేవిధంగా భూములు తాకట్టు పెట్టుకున్నటువంటి విద్యార్థులు, ఇలా ఆ కులం ఈ కులం, ఆ వర్గం ఈ వర్గం, ఆ మతం ఈ మతం, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేకుండా ప్రజానికం మొత్తం ఇంకోవైపు తోడుగా నిలబడి తోడుగా నిలబడి ఈ కూటమి పాలన కోకళ్ళ వేలతో సహా ప్రకిలించి వేస్తే తప్పిస్తే ఆంధ్రప్రదేశ్ లో ప్రజాపాలన రాదు అని జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా జగన్నాథ రథ చక్రాలు అయ్యారు సార్. ఈ జగన్నాథ రథ చక్రాల సపడ ఎలా ఉంటుందని తెలియడానికి సాక్షిభూతమే మొన్నటి గుంటూరైనా ఈ రోజు ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం టూరైనా సార్. ఈ జగన్నాథ రథ చక్రాల సవ్వడికి, ఈ జగన్నాథ రథ చక్రాల దూకుడికి, ఈ జగన్నాథ రథ చక్రాల జోరికి ఈ కాలకేయ కూటమి ఇదే జగన్నాథ రథ చక్రాల కింద పడి భూస్థాపితం కావడం మాత్రం ఖాయం సార్. రైట్ పుణ్యశీలి గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి మేడం. 2 minutes. అన్న చెప్పినట్టుగా జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. కమల్ హాసన్ గారు కూడా మరి రాజ్యసభ మీరు సాక్షిగా కళ్ళారా చూసి చాలా ఆనందంలో ఉన్నారు, ఆ స్పాట్ లో ఉన్నారు కాబట్టి, చాలా, ఈరోజు చాలా సార్. ఆ ప్రోగ్రామ్ లో ఉన్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. మీ చాలా ఫేస్ లో అది సార్. కనిపిస్తోంది. ఎందుకంటే స్వచ్ఛందంగా, ఎందుకంటే అన్నతో పాటు విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి స్టార్ట్ అయ్యి జోగి రమేష్ గారు వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి అన్నతో పాటు వారిని పరామర్శించేంత వరకు కూడా ఉండి రిటర్న్ అయినటువంటి ఆ యొక్క ప్రతి మూమెంట్ ని నేను ఎంజాయ్ చేశాను కాబట్టి చెప్తా ఉన్నా. నిజంగా సార్ అసలు ఎంత ప్రేమ చూపిస్తున్నారో, ఎంత అంటే మనుషుల్లోంచి అసలు అది ఎంత స్వచ్ఛందంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారో మనకి వీళ్ళకి 2 సంవత్సరాలు పూర్తి కాక ముందేనే మనకు అర్థమైపోతా ఉంది సార్. అయితే ఇందాక విషయంగా మన ఈ సిట్ వాళ్ళు ఇచ్చినటువంటి దానిలో ఒక చిన్న మాట చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను సార్. సార్ ఈ కెమికల్స్ సప్లై చేశాము అని చెప్పని వచ్చింది కదా సార్. ఇందాక భాషా గారు చెప్పినట్టు కూడా ఏదైనా నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మన ఇల్లే ఉంది సార్, మన ఇంట్లోకి వంట చేసుకోవడానికి ప్రతి నెల సరుకులు తెచ్చుకుంటాం సార్. ఆ సరుకులు తెచ్చుకునేటటువంటి నేపథ్యంలో మనం మన హెల్త్ కి సంబంధించి, బాడీస్ కి సంబంధించినవి తెచ్చుకుంటాం, అలాగే వాష్రూమ్స్ అవి క్లీన్ చేసుకోవడానికి కూడా తెచ్చుకుంటాం సార్. అలాగని మనం వంట చేసుకోవడానికి అవి ఉపయోగిస్తామా? కరెక్ట్. చిన్న కామన్ సెన్స్. అంత పెద్ద ఫ్యాక్టరీ ఆర్ కంపెనీ ఆర్ ఎనీథింగ్ సార్, డైరీస్ ఎనీథింగ్, ఇప్పుడు క్లీనింగ్ సెక్షన్ అంటూ వాళ్ళకి ఏదో ఉంటుంది కదా సార్, దానికి సంబంధించి వాళ్ళు వస్తువులు సప్లై చేసుకున్నంత మాత్రాన పరమ పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయటం కోసం హార్పిక్కులు వాడారు అని వాళ్ళ నోళ్ళని హార్పిక్కులతో కడగద్దు సార్. ఇందాక భాషా గారు చెప్పినట్టు ఒక్క చుక్క నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉండి ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేసే బదులు వారు చెప్పినట్టుగా చక్కగా ఒక మూతడు హార్పిక్కు వాళ్ళని పిలిపించి లైవ్ లో పోసి వాడికి వాంతులు కాకపోయినా, లేకపోతే గనక మోషన్స్ కాకపోయినా, నిజంగా మనం హార్పిక్ కలిపి ప్రసాదం చేశారని చెప్పని మనం నమ్మొచ్చు సార్. అయినా అసలు వీళ్ళు వచ్చిన తర్వాత శాంపిల్స్ తీసి వీళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరైనా ఒక హార్పిక్ తో ఒక లడ్డు చేసి హార్పిక్ తో చేసిన లడ్డు అంటున్నారు కదా, తిరుమల లడ్డుని మన ఇంట్లో ఒకటి తయారు చేసి హార్పిక్ తో చేసిన లడ్డూని తయారు చేసి అన్నోళ్ళకి అందరికి తినిపిస్తే ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుందని తెలిసిపోతుంది. కరెక్ట్ చెప్పారు, కరెక్ట్ చెప్పారు. ఫస్ట్ వాళ్ళ నోళ్ళైన ప్రక్షాళన అవుతాయి. భగవంతుడు అన్న కాన్సెప్ట్ ని నిజంగా పక్కన పెట్టేసేసి కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా కలియుగ దైవంతో ఆడుకుంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీరన్నట్టు అబద్ధాల మీద అబద్ధాలు, ఆ అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకొక అబద్ధం. వాళ్ళు అబద్ధాలు ఆడారు జగన్ గారి మీద, లిటరల్లీ ఈ అబద్ధపు ప్రాపగాండా చేస్తున్నారు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్రిస్టల్ క్లియర్ గా తెలిసిపోయింది సార్. నిజంగా తిరుపతిలో కానీ చాలా ఒక్క సెకండ్ సార్, పెద్ద ఆలయాల్లో చాలా వంశపారంపర్యంగా వచ్చేటటువంటి బ్రాహ్మలు ఆ యొక్క చరిత్ర ఉన్న వాళ్ళే ప్రసాదాలు తయారు చేస్తారు సార్. ఆ తయారు చేసే వ్యక్తులకు నిజంగా తెలీదా సార్? కరెక్ట్ మేడం, కరెక్ట్. శేఖర్ రెడ్డి గారు సమయం సార్, వీళ్ళు చెప్తున్నటువంటి కెమికల్స్ తో తయారు చేశారు, బాత్రూమ్ యాసిడ్ తో తయారు చేశారు అని చెప్పే లడ్డు తిని గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరు అస్వస్థతకు గురిగాలేస్తారు. కోట్లాది మంది హిందూ భక్తులు తిన్నారు సార్, ఏ ఒక్కరు అస్వస్థతకు గురిగాలేస్తారు. కానీ ఇలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన సంక్షేమ హాస్టల్లో నీరు కంటామినేట్ అయ్యి, ఫుడ్ కంటామినేట్ అయ్యి పసిపిల్లలు చనిపోతా ఉంటే దాని గురించి మాట్లాడడానికి, దాని గురించి చర్యలు తీసుకోవడానికి
ఈ కూటమి ప్రభుత్వానికి Yes. మనసు ఉండదు కానీ లేని లడ్డూ కల్తీని సృష్టించి విద్వేషాలు రేపొట్టడానికి మాత్రం రైట్ ఉంటారు సార్. థ్యాంక్ యూ అండి శేఖర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. పుణ్యశీల గారు అలాగే పాషా గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.